ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యో బ్రహ్మ వేద బ్రహ్మైవ భవత్యేవ ఇతి శృతిం శ్రుత్వా తదేకచిత్తః సన్ బ్రహ్మ వేత్తి న చేతరత్. యో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఏవ. యహ ఎవడైతే బ్రహ్మవేద బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడో సహా వాడు బ్రహ్మ ఏవ భవతి బ్రహ్మమే అవుతున్నాడు. ఇది ఏవ శృతిం శృత్వ ఈ విషయాన్ని ప్రకటించినటువంటి శృతిని శ్రవణం చేసి, శృతి వాక్యాన్ని అని అర్థం. అంటే మాండుక్య ముండక శృతి, అథర్వణ వేదం ముండక శృతి, ముండకోపనిషత్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఏమని? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని. ఇటువంటి ఈ విషయాన్ని అని శృతిం, ఈ శృతి వాక్యం ఏదైతే ఉందో ఉపనిషత్తు వాక్యం, శృత్వ దాన్ని చక్కగా శ్రవణం చేసిన తరువాత తదేక చిత్తః సన్, తదేక చిత్తః సన్, తదేక చిత్తః ఏకచిత్తం యస్య, కేవలం తత్ ఏకచిత్తః ఆ బ్రహ్మమునందే మనస్సును ఉంచి ఏదైతే అధ్యయనం చేశాడో, గురుముఖతః శ్రవణం చేశాడో దాని యందే మనసు నుంచి తదేక చిత్తః సన్ బ్రహ్మ వేత్తి. బ్రహ్మ వేత్తి అంటే బ్రహ్మ జానాతి ప్రాప్నోతి ఇత్యర్థః. బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడు. న చేతరత్ న చ ఇతరత్, ఇతరత్ న అంటే ఇతరత్ న జానాతి. క్లియర్? మరొక దాన్ని తెలుసుకోవడం లేదు, ఒకటే తెలుసుకుంటున్నాడు. అది తద్ ఏకచిత్తః సన్ బ్రహ్మవేత్తి, ఒక్క బ్రహ్మమునే తెలుసుకుంటున్నాడు. నా ఇతరత్ మరొక దాన్ని తెలుసుకోవడం లేదు. అంటే ఈ ప్రపంచంలో అతనికి ఏది తెలిసినా బ్రహ్మము కన్నా అన్యంగా ఏది తెలియడం లేదని అర్థం. ఇది మళ్ళీ చాందోగ్యానికి కనెక్షన్. నచేతరత్ నాణ్యద్ విజానాతి, అదే ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి. ఎత్ర ఎక్కడైతే నా అన్యత్ పశ్యతి రెండవ దాన్ని చూడడం అంటూ జరగదు. బ్రహ్మమును దర్శించేటువంటి సమయంలో బ్రహ్మము తప్ప రెండవ దాన్ని దర్శించడం జరగదు. నాణ్యత్ విజానాతి నా అన్యత్ విజానాతి, రెండవ దాన్ని తెలుసుకోవడం కూడా అన్యమైనటువంటి దాన్ని, రెండవది అంటే అన్యమైందని అర్థం. బ్రహ్మము కన్నా అన్యమైనటువంటి దాన్ని తెలుసుకోవడం అంటూ జరగదు. నాణ్యత్ విజానాతి అని అంటే కేవలం బ్రహ్మమునే తెలుసుకుంటున్నాడు, తాను బ్రహ్మమై ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఒకటి వస్తుంది చూడండి బాగా. అంటే ఇంతవరకు బ్రహ్మము కానివాడు, బ్రహ్మవిత్ ఎవడైతే బ్రహ్మమును తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాడో ఇంతవరకు
గురుముఖత శ్రవణం చేసిన తర్వాత శృతిం శృత్వ శృతివాక్యాన్ని ఆలకించిన తరువాత తాను బ్రహ్మం అయ్యాడు కదా. అంతకుముందు ఎలా ఉన్నాడు? చిదాభాసుడు. అంతకుముందు చిదాభాసుడే కదా, ఆభాస. ఆ ఆభాసత్వం పోయింది, బ్రహ్మత్వం వచ్చింది. ఆభాసత్వం పోయింది, బ్రహ్మత్వం వచ్చింది. కనుక బ్రహ్మత్వం రాబోయే ముందు అంతవరకు ఎవడైతే అహం చిదాభాస, నేను చిదాభాసుని అని అనుకుంటూ ఉన్నాడో, అహం జీవ, రెండు ఒకటే, చిదాభాస అన్న జీవ అన్న ఒకటే, ఇంతవరకు తానే జీవుడు అనుకున్నటువంటి వాడు ఇక్కడ బ్రహ్మమును పొందాడు. బ్రహ్మమును పొందాడు అన్నప్పుడే తనను తాను పోగొట్టుకున్నాడా లేదా? అంతవరకు తానేంటో దాన్ని పోగొట్టుకున్నాడా లేదా? వాడు నశిస్తేనే బ్రహ్మప్రాప్తి జరిగింది. సరేనా? ఇక్కడ శంక ఏంటంటే, బ్రహ్మజ్ఞానేన బ్రహ్మభావ ప్రాప్తౌ చిదాభాసత్వం ఏవ వినశ్యతి. అతః స్వవినాశాయ కథం ప్రవర్తతే ఇది ఆశంక్య. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది కలిగిందో, ఇక్కడ కలగడం ఏంటి? ఏమీ జరగలేదు, జ్ఞానం కలిగింది. బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అయ్యాడు అని అంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం వాడికి కలిగింది. అంతకన్నా ఇంకేం చేయలేదు గురువు. జస్ట్ జ్ఞానాన్ని ఇచ్చాడు, నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం వాడికి ఏర్పడిపోయింది. కాబట్టి బ్రహ్మభావ ప్రాప్తౌ, నేనే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం వాడికి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఏమి పోయింది అని అంటే చిదాభాసత్వమేవ వినశ్యతి. ఇది అతః స్వవినాశాయ కథం ప్రవర్తతే ఇది ఆశంక్య. వాడిని వాడు పోగొట్టుకోవాలని ఎవడైనా ఈ ప్రపంచంలో అనుకుంటాడా? తను ఉండాలనుకుంటాడు కానీ తను పోవాలనుకుంటాడా? కనుక బ్రహ్మప్రాప్తి జరిగిందంటే ఎంత గ్రేట్ లాస్ చూడు. ఇంతవరకు వాడు ఏమిటో టోటల్ పోయిందని అర్థం. జీవుడే లేకుండా పోతున్నాడు. జీవుడే లేకుండా పోయినప్పుడు వాడే లేడు గనక వాడికి సంబంధించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. గుర్తులే లేవు, స్మృతులే లేవు, భార్యాపిల్లలు లేరు, ఇక సంసారం లేదు, ఈవెన్ ప్రపంచం లేదు, జగత్తు లేదు, మొత్తం టోటల్గా పోయింది. ఇది స్వవినాశాయ. వాడు పోగొట్టుకుంటూ ఉన్నాడు. దీన్ని ఎవడైనా అంగీకరిస్తాడా? స్వవినాశాయ కథం ప్రవర్తతే ఇది ఆశంక్య. ఇది డౌట్. జనరల్గా ఇంత క్లారిటీతో చెప్పకపోయినా ప్రతి ఒక్కరిలో ఉంటుంది, సరేనా? కాబట్టి తాను పోగొట్టుకోవాలనుకోడు, కానీ ఇక్కడ జరుగుతూ ఉంది పెద్ద లాస్. వాడిని వాడు పోగొట్టుకునే లాస్. జస్ట్ లిసన్. దీనికి ఆన్సర్ దేవత్వ కామాహ్యజ్ఞాదౌ ప్రవిశంతి యథా తథా సాక్షిత్వేనావశేషాయ స్వవినాశం సవాంఛతి. వివేకి నవాంఛతి స్వవినాశం. అవునా? ఎవడైనా బుద్ధి కలిగిన వాడు వాడిని వాడు చంపుకోవాలని అనుకోడు, వాడిని వాడు నశింపజేసుకోవాలని అనుకోడు. కానీ ఇక్కడ అనుకున్నాడు అంటే తాను ఉండడం తనకి ఇష్టం లేదు. మళ్ళీ అదే, ఇప్పుడున్న పరిస్థితిలో తనకు ఇష్టంగా లేడు, అది కారణం. కానీ స్వవినాశాన్ని ఎవడైనా కోరుకుంటాడా అనేది ప్రశ్న. దేవత్వ కామాహ్యజ్ఞాదౌ ప్రవిశంతి యథా తదా. యథా సెకండ్ లైన్, ఏ విధంగానైతే దేవత్వ కామాహ దేవత్వ కాంక్షయ దేవత్వ ఈచ్ఛయ దేవత్వ వాంఛయ, దేవత్వాన్ని పొందగోరేవాడు, దివ్యమైనటువంటి దేహంతో శోభించాలని ఎవడైతే దేవత్వాన్ని పొందాలి అని అనుకుంటూ ఉండాడో అటువంటి వాడు దేవత్వ కామః దేవత్వ ఈచ్ఛయ వాంఛయ ఇది
అగ్నియాదౌ, అజ్ఞాదుల యందు అంటే అగ్ని ఆదౌ మొదలైన వాటి యందు ఎట్సెట్రా. అగ్నియాదౌ యథా ప్రవిశంతి, ఏ విధంగా అయితే అగ్ని మొదలైనటువంటి వాటిలో ప్రవేశిస్తూ ఉండాడో యథా ప్రవిశంతి, తథా అలాగే సాక్షిత్వేన అవశేషాయ, సాక్షిత్వేన అవశేషాయ, సాక్షిత్వేన అవశేషాయ, సాక్షిగా ఉండాలి అనుకునేవాడు, అవశేషాయ సాక్షిగా శేషించాలి అని అభిప్రాయపడేటువంటి వాడు, స్వవినాశం సవాంఛతి, సహా వాడు స్వవినాశం వాంఛతి, తన వినాశాన్ని వాడు కోరుకుంటూ ఉన్నాడు. అది అన్వయక్రమం మీదనే శ్లోకం అంతా, డెప్త్ అంతా ఉంటుంది. శ్లోకం చదివేటప్పుడు బుక్ జాగ్రత్తగా ఫాలో కావడం మీదనే ఆధారపడి ఉంటుంది ప్లీజ్. కాబట్టి ఏ విధంగా అయితే దేవత్వ కామాహ, ప్లీజ్ ఇప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి దివ్యమైనటువంటి దేహాన్ని పొందాలి, దేవతల యొక్క దేహాన్ని పొందాలి అని భావించేటువంటి వారు పవిత్రమైనటువంటి అగ్నుల యందు అగ్నిని ప్రతిష్ఠించుకొని మంత్రపూతంగా ఆ అగ్నిలో ప్రవేశించి దేహాన్ని వదిలిపెడతారు. అలా వదిలిన తర్వాత దివ్యమైనటువంటి దేహాల్ని పొంది ఊర్ధ్వలోకాలకు పోతారు. ఇవన్నీ కూడాను కర్మకాండలో, వేదంలో ప్రథమ భాగమైనటువంటి పూర్వార్థమైనటువంటి కర్మకాండలో ఇవన్నీ కూడా తెలియజేయబడి ఉన్నాయి. కాబట్టి నేను దేవతను కావాలి, దివ్యమైన దేహాన్ని పొందాలి, ద్యోతనాత్మక దివ్యంగా శోభించాలి, ఈ పంచభౌతికమైనటువంటి శరీరంలో మలమూత్రాదులు నిండినటువంటి ఈ శరీరంలో ఉండడం ఇష్టం లేదు అని అభిప్రాయపడినటువంటి వాడు దేవతా శరీరాన్ని వాంఛించి పవిత్రమైనటువంటి అగ్నుల్ని ప్రవేశిస్తాడు. సరేనా? దేహం కాలుతూ ఉంటుంది, అయినప్పటికీ కూడా వాడి దృష్టి అంతా ఎట్లా ఉంటుందంటే ఆ దేహం వస్తుంది, పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి దేవతాత్మకమైనటువంటి దేహం నాకు లభించబోతూ ఉంది అనేటువంటి ఆనందంలో ఈ బాధ పెద్దదిగా అనిపించదు. కాబట్టి తన ముందు ఒక టార్గెట్ ఉంది కనుక, తను ఏదో సాధించాలి అనేటువంటి గమ్యం తనలో ఉంది కనుక దానికోసం దీనికి సిద్ధపడతాడు. ఇది శాస్త్రంలో ఉంది, ఇది జరుగుతూ ఉంది. నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను కావాలండి. అట్లాగే సాక్షిత్వేన అవశేషాయ, ఇప్పుడు చిదాభాసుడుగా ఉండేటువంటి వాడు సాక్షి స్వరూపంగా కూటస్థ చైతన్యంగా తాను మిగిలిపోవాలి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా శోభించాలి అని అనుకున్నప్పుడు స్వవినాశం సవాంఛతి, సహ వాడు స్వవినాశం వాంఛతి. కాబట్టి ఈ వివేకం ఉండడం వల్లనే వాడు స్వవినాశాన్ని కోరుకుంటూ ఉన్నాడు. సెల్ఫ్ ఎన్హిలేషన్, వాడిని వాడే పోగొట్టుకుంటూ ఉన్నాడు, అది స్వవినాశం. ఇది వివేకం వల్ల వచ్చింది, వాడికి అవివేకి కాదు. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే వివేకి స్వవినాశం వాంఛతి ఇచ్చతి. కాబట్టి ఎవడైతే వివేకం కలిగి ఉండాడో వాడే కోరుకుంటా ఉన్నాడు, ఇక్కడ మరొకటి కాదు. కాబట్టి నేను గనక బ్రహ్మమైనట్లయితే చిదాభాసుడిని కాను అనేది తెలుస్తూ ఉండినా, చిదాభాసత్వం అనేది సంపూర్ణంగా పోతుంది అనేది అర్థమవుతూ ఉండినా చిదాభాసత్వం పోని అనుకుంటా ఉన్నాడు. సరేనా? కొద్దిగా క్రిటికల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఎప్పుడు, స్వామీజీ బ్రహ్మజ్ఞానం కలిగితే ఏమవుతాం మనం, చూసారా? ఈ క్లారిటీ లేకపోయినా ఆ ఆవేదన ఏదో ఉంది మనసులో. ఏదో అయిపోయిన తర్వాత మనకి ఏమి లేకుండా పోద్దా, ఇదంతా లేకుండా పోద్దా, ప్రపంచం అంతా లేకుండా పోద్దా, నేను లేకుండా పోతానా, ఈ శరీరం లేకుండా పోద్దా, ఈ శరీరమే లేనప్పుడు భార్య పిల్లలు లేరు కదా, వాళ్ళు లేరు కదా, వీళ్ళు లేరు కదా. చూడండి ఎట్టుంటుందో. భార్య పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఎత్తుకునేది ఎవరు? నేను ఈయన వెయ్యి ఎన్నుంటే అన్ని. మళ్ళీ ఇవన్నీ కూడాను చిదాభాసుడి యొక్క లక్షణాలే. చిదాభాసుడి యొక్క లక్షణాలను కలిగి నువ్వు బ్రహ్మ ఎట్లా అవుతావు? బ్రహ్మం అయ్యావు, మళ్ళీ చిదాభాసుడి యొక్క స్పృహ ఎట్లా ఉంటుంది? ఇది కాన్ఫ్లిక్ట్, బాగా అర్థం చేసుకోండి. కనుక నువ్వు బ్రహ్మజ్ఞానమును వాంఛిస్తే, ఒక్క సెంటెన్స్లో చెప్తున్నా, ఏం జరుగుతుంది స్వామి? నువ్వు లేకుండా పోతావు. బ్రహ్మజ్ఞానమును కనుక నువ్వు వాంఛిస్తే, లేచిపోబాకండి ఎవరు, నాకు భయంగా ఉంది, కొద్ది ఫోర్స్ఫుల్గా చెప్తున్నా. బ్రహ్మజ్ఞానమును వాంఛిస్తే నువ్వే లేకుండా పోతావు. ఇది విషయం. మళ్ళీ ఏముంటావు స్వామిజీ? ఏది ఉన్నది నువ్వుగానే ఉంటావు. క్లియర్? నీకన్నాన్యంగా నాణ్యత విజానాతి. రెండవ వస్తువే లేదు సార్, నా చేయ తర్వాత
నచ ఇతరత, ఇంకొక దాన్ని పొందే ప్రశ్నే లేదు, నువ్వే ఉండేది. ఎంత విషయం అనంతమైంది. కానీ వచ్చిన బాధ ఏంటంటే అంత అనంతమైన లాభం కనపడతా ఉంటే వీడు ఆల్రెడీ చిన్న చిన్న వాటికి ఐడెంటిఫై అయిపోయినాడు కనుక, పనికి మాలి వాటికి అంతా ఐడెంటిఫై అయిపోయాడు కనుక, ఎందువల్ల లిమిటెడ్ మైండ్ కాబట్టి వాటికి అతుక్కుపోయి ఉన్నాడు కదా, వాటి నుంచి విడిపడలేకపోతూ ఉన్నాడు. కాబట్టి అనంతమైనటువంటి లబ్ధి, అనంత సుఖం లభిస్తూ ఉంటే కూడాను వాడు ఏం పోగొట్టుకుంటామో అనేది ఉంది. దాన్ని బట్టి మనకు ఒక్కటే అర్థమవుతుంది, దేహేంద్రియ మనోబుద్ధులతో ఎంత ఐడెంటిఫై అయిపోయి ఉన్నాడు దాంట్లో నుంచి విడిపడలేక. బ్రహ్మజ్ఞానం వచ్చేటప్పుడు కూడా వాడి దౌర్భాగ్యం ఎట్లా ఉందంటే, దీన్ని విడిపోతే ఎట్లా అంటే అంతగా పెనవేసుకున్నాడు. అది ఊరికే ఏదో చొక్కా తీసి పడేసినట్టుగా లేదు సార్, చర్మం ఊడబెరికినట్టు ఉంది కరెక్ట్గా చెప్పాలంటే. అంతగా తాదాత్మ్యం చెంది ఉండాడు, అది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ అగ్నియాదుల యందు ప్రవేశించడం ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్త కర్మలు, వీటన్నిటిలో కూడా వస్తుంది. పుణ్యం ఫలించిన వాళ్ళు అగ్నిలో ప్రవేశం చేసి ఉండారు. తెలుసో తెలియకో తప్పులు చేసినటువంటి వాళ్ళు పాప అంటే పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కొరకు, పాప పరిహారార్థం అట్లా ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు రామదర్శనం అయిన తర్వాత శబరి ఊర్ధ్వలోకాలకు పోయింది కదా, ఊరికే మీకు రెఫర్ చేస్తాను. శబరి ఎట్లా పోయింది? శబరి, నువ్వు తృప్తి చెందావంటే, రామా నిన్ను దర్శించిన తర్వాత నేను తృప్తి చెందాను, నాకు రెండవ ఆలోచన లేదు కనుక ఇక్కడ ఉండాలని కూడా నాకు లేదు, నీ దర్శనం అయిపోయింది కనుక మా గురువులు ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలకు నేను పోతున్నానంటే ఆశీర్వదించినప్పుడు రాముడు ఆమె జింక చర్మం కట్టుకొని అక్కడ చిదుగులన్నీ తెచ్చి వేసుకొని అవంతా అగ్నిని ప్రతిష్ఠించి దివ్యమైనటువంటి భావాలతో రాముడికి నమస్కరిస్తూ అగ్నిలో ప్రవేశించి రాముడు చూస్తూ, ఆ అగ్ని ఆరేలోగానే ఈవిడ దేహం కాలేలోగానే ఒక దివ్యమైనటువంటి దేహాన్ని పొంది శబరి పైకి పోతూ ఉంటే, చూచావా లక్ష్మణ, ఇట్లాంటి పుణ్యాత్ములు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో అని రాముడు చెప్పినటువంటి సన్నివేశాన్ని మనం అరణ్యకాండలో చూచాము, పంపా సరోవర తీరంలో. అది ఆమెకు పుణ్యం వల్ల ప్రాప్తించింది. కాబట్టి అగ్నిలో ప్రవేశించడం కష్టమే అయినా, దేహం దహించుకుపోతూ ఉంటే బాధే అయినప్పటికీ కూడాను రాబోయేటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని దృష్టిలో ఉంచుకొని ప్రవేశించడం జరిగింది. అట్లాగే ఆచార్యుల వారి జీవిత చరిత్రలో, ఆచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర ఉంది, దాన్ని శంకర విజయం అంటారు. శంకర విజయం చాలా ఉద్గ్రంథం, అది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని రచించింది కూడాను ఈయనే, విద్యారణ్య స్వామి పూర్వాశ్రమంలో మాధవాచార్యులు. ఆ మాధవాచార్యులుగా ఉన్నప్పుడు సన్యాసం తీసుకోక పూర్వం ఆచార్యుల వారి యొక్క జీవిత చరిత్రని సంస్కృతంలో శంకర విజయం అని ఇంత పెద్ద గ్రంథం రచించాడు. అదే అథారిటీ, ఇంకా దాంట్లో తిరుగులేదు. కొన్ని విషయాల్లో నాలాంటి స్వల్పమతికి కూడా భేదం ఉంది, కానీ దాంట్లో విభేదించేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. లేకుండా పోలేదు. ఇప్పుడు పరకాయ ప్రవేశం అని ఇటువంటి నేను అంగీకరించాను, అందరూ అంగీకరించి, శంకరుల వారు అంగీకరిస్తే కూడా నేను అంగీకరించాను. ఏదో నా లాజిక్ నాకుంది దాని మీద. అటువంటి ఏదో 1 or 2 తీసేస్తే మిగతా అంతా కూడా మహాద్భుతమైనటువంటి రచన. అది చదువుతూ ఉంటే, అంటే సంస్కృతంగానే చదవాలి, దాన్ని ఇంకో రకంగా చదివితే లాభం లేదు. అటువంటి గ్రంథం. దాంట్లో ఈ అగ్ని ప్రవేశం విషయం ఒక చోట ప్రస్తావిస్తాడు. అంటే శంకరుల వారు దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు బద్రికాశ్రమం వెళ్ళి, బద్రీనాథ్, ఆ బద్రికాశ్రమంలో ఆయన కొంతకాలం ఉండి శిష్యులతో కలిసి తిరిగి వచ్చేటువంటి సమయంలో కేదార్నాథ్ వచ్చి, ఇంకా కిందకి అవన్నీ బద్రీనాథ్ తరువాత కింద కేదార్నాథ్కి వచ్చిన తరువాత ఉత్తరకాశీకి వచ్చి ఉత్తరకాశీలో కొంతకాలం స్టే చేస్తారు శిష్యులతో కలిసి. ఆ టైంలోనే బ్రహ్మసూత్రాలకు భాష్యం, మీకు నేను చెప్పాను చూసారు, చతుస్సూత్రి, ఆ భాష్యం రాస్తున్నది అక్కడే ఉత్తరకాశీలో. ఆ సమయంలో రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చేవాడు, ఆచార్యుల వారితో డిస్కస్ చేసేవాడు. శిష్యులందరూ కూర్చొని వింటూ ఉండేవాడు, 4 ఉండారు. అప్పటికి సురేశ్వరాచార్యుడు లేడు, మీద పద్మపాదుడు, వీళ్ళంతా ఉన్నారు. రోజు
కేవలం ఈ బ్రహ్మసూత్రాల మీదనే డిస్కస్ చేసేవాడు. ఆయన రాస్తున్నది అదే. 2వ అధ్యాయం రాస్తున్నటువంటి సమయంలో తృతీయ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఎంటర్ అయ్యాడు. ఈ బ్రాహ్మడు రోజు వచ్చి డిస్కస్ చేస్తాడు ఆచార్యుల వారితో. చాలా జటిలమైనటువంటి విషయాలు, గుహ్యమైనటువంటి విషయాలను డిస్కస్ చేస్తాడు. వీళ్ళందరూ కూర్చొని వింటూ ఉండేవాళ్ళు. ఇటు చూస్తే అమోఘమైనటువంటి మేధా సంపత్తి ఆచార్యుల వారిది. కొద్దిగా ఎత్తులోనే కనపడతా ఉన్నాడు ఆ బ్రాహ్మడు, ఆయన తక్కువగా లేడు. అందువల్ల ప్రతిదీ ఆచార్యుల వారు రాస్తున్నటువంటి వ్యాఖ్యాన్ని సునిశ్చితంగా అక్షరాన్ని పట్టుకొని పరామర్శ చేస్తూ పోతున్నటువంటి దశలో కొన్ని రోజులు గడిచిన తరువాత ప్రతిరోజు వస్తాడు, ఏదో ఒక టైంలో వస్తాడు, ఆచార్యుల వారితో డిస్కస్ చేస్తాడు. ఇది చూస్తున్నటువంటి పద్మపాదుడు ఆచార్యుల వారి శిష్యుల్లో కొంత విశేషమైనటువంటి కొన్ని శక్తులు కలిగిన వాడు. అది ఉపాసనా బలం వల్ల వచ్చింది. ఆయన నరసింహోపాసకుడు, ఉపాసనా బలం వల్ల వచ్చింది. ఆయనకు ఒక దశలో డౌట్ వస్తుంది, ఇతను ఏదో సామాన్యుడిగా కనపడడం లేదే, ఏదో పండితుడిలాగా బ్రాహ్మణుడిలాగా వచ్చి డిస్కస్ చేస్తున్నాడు, అట్లానే అనిపించడం లేదు అని. ఒకరోజు అతను వెళ్ళిపోయిన తర్వాత చాలా జటిలంగా డిస్కస్ చేసి వెళ్ళిన తర్వాత ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా నాకేదో సందేహంగా ఉంది, ఇతను మామూలు వ్యక్తిగా బ్రాహ్మణుడిగా వచ్చి ఏదో పండితుడిగా వచ్చి మీతో చర్చిస్తున్నాడు, కానీ అలా అనిపించడం లేదు నాకు ఏదో అనిపిస్తూ ఉంది, ఇతను ఎవరో ఏమిటో అనేటువంటి సందేహం రోజు రోజుకి ఉత్పన్నం అవుతుంది, నిర్ణయానికి రాలేకపోతున్నాను. ఆ మాట అన్న తర్వాత అప్పుడు దృష్టి పెట్టారు శంకరుల వారు, ఎవరుగా ఉన్నాను. ఆయన దృష్టి పెడితే తెలియపోయే సమస్య లేదు, తెలిసిపోయింది కూడాను. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఉంటే డిస్కషన్ అయిన తరువాత ఇద్దరు కలిసి చర్చించుకున్న తరువాత అంటాడు, హే మహాత్మా, మీ యథార్థ రూపాన్ని చూడాలని నేను వెళ్ళురుతూ ఉన్నా. నా శిష్యులందరిలో కూడా అదే వాళ్ళ అభిప్రాయంగా నాకు అనిపిస్తూ ఉంది, మీ ఇష్టం అన్నాడు. అంటూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అలాగే కనపడకుండా పోతా ఉన్నాడు, అదృశ్యమవుతూ. అక్కడి నుంచి వ్యాస భగవానుడు ఉత్పన్నమయ్యాడు. గురువులకు గురువు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఏదైతే మనం జరుపుకుంటామో అటువంటి గురువు వ్యాస భగవానుడు అక్కడ ఆయనకి గోచరం అయ్యాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, నాయనా ఏం లేదు, ఈ కాలానికి ఇంత జటిలమైనటువంటి బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోవడం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్ శంకరుడు నువ్వు రాశావు కనుక సరిపోయింది, కానీ మరొకడైతే సాధ్యం కాదు ఇది. కానీ దాంట్లో కూడాను కొన్ని, ఎందుకంటే రాసిన వాడిని కదా, కర్తలు కదా నేను, బ్రహ్మసూత్రాలు రచించి బ్రహ్మ మీమాంస దర్శనం నాది. అందువల్ల కొన్ని నేను ఏ అభిప్రాయాలతో రాశానో అది నీకు ఆ సమయాల్లో చెప్తే బాగుండని, ఈ సమయంలో క్లిష్టమైనటువంటి రచన సాగుతున్నటువంటి సమయంలో నీకు నేను చెప్పడం జరిగింది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఒక్కటి నా విషయం నీకు చెప్పదలుచుకున్నానంటే చెప్పమంటాడు. పరమ పవిత్రమైనటువంటి వేదం, ప్రామాణికమైనటువంటి వేదం దారి తప్పిపోయినటువంటి దశ ఇది. ఎక్కడ చూసినా కర్మకాండ పెచ్చు పెరిగిపోయింది. అప్పట్లో కర్మమీమాంస ఇట్ వాస్ ర్యాంపెంట్ ఎవ్రీవేర్. మన భారతదేశంలో ఎక్కడ చూసినా కర్మ సిద్ధాంతం ఉందే కానీ జ్ఞానం లేదు, ఉపనిషత్తు జ్ఞానం లేదు. అప్పుడే కాదు, నన్ను అడిగితే ఇప్పుడైనా అదే కదా. ఇప్పుడైనా అదే. ఏదైనా అటువంటి జ్ఞానం కావాలంటే శృతి మందిరం వైపు తిరిగితే తప్ప ఇంకో చోట ఎక్కడో ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు. శృతి మందిరం అంటే శృతి మందిరం ఊరికే రాలేదు, కఠోరమైనటువంటి దశాబ్దాల శ్రమతో వచ్చినటువంటి ఫలం ఇది, అది వేరే విషయం. కనుక నువ్వు ఇక వెళ్ళిపోవాలి, మైదానంలో వెళ్ళిపోవాలి. ఎంతసేపు అంటే శంకరుల వారికి ఎవరికైనా తీవ్ర ముముక్షువులకి అట్లాగే ఉంటుంది. ఆయన మహాజ్ఞాని అనుకోండి. పర్వత శ్రేణుల్లో ఉండాలని, నదీ తీరాల్లో ఉండాలని, ఇవన్నీ ఆయనకి చాలా ఇష్టం, అరణ్య ప్రదేశాలు ఇవన్నీ. అప్పుడు అంటాడు, కాదు నువ్వు మైదానంలోకి వెళ్ళాలి, ఇప్పుడు ఇది సమయం ఇది. కాబట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరింపవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అది నీ వల్ల సాధ్యమవుతుందే కానీ మరొకరి వల్ల సాధ్యం కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలకైనా సరే నువ్వు వెలిగించేటువంటి దివిటి ఆరకుండా ఉంటుంది. కాబట్టి నువ్వు మైదానాలకు వెళ్ళి దీన్ని ప్రచారం చేయాలని చెప్పినప్పుడు ఈయన అక్కడ అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి కురుక్షేత్రం వచ్చి ఇంద్రప్రస్థం చూసుకొని, కురుక్షేత్రం చూసుకొని, ఏది గంగా తీరంలో, అక్కడి నుంచి మళ్ళీ యమునకు వచ్చిన తర్వాత యమునా తీరంలో, అంటే నదులు పట్టుకునే వచ్చాడు. ఇదంతా మనకు శంకర విజయంలో వస్తుంది. యమునా తీరంలో బృందావనం, మధుర, కురుక్షేత్రం ఇవన్నీ కూడా చూసి అయిన తరువాత ప్రయాగకు వచ్చి, ప్రయాగలో సంగమ స్నానం చేసి
సంగమంలో వస్తున్న సమయంలో సరే వ్యాసుడు చెప్పాడు కనుక కర్మ సిద్ధాంతం మీద ఇక దృష్టి పడిపోయింది, దాన్ని లేకుండా చేయాలి, సత్యాన్ని నిలపాలనే ఉద్దేశంతో. అప్పుడు కర్మ మీమాంసలో చాలా గట్టికుడు ఎవరండి ఆ రోజుల్లో అంటే కుమారిల భట్టు. అదే కుమారిల భట్ అని సంస్కృతంలో అంటాము, కుమారిల భట్టు. అతన్ని మించిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో, తిరుగులేదు. మనకి ఇప్పటికైనా సరే అద్వైత సిద్ధాంతంలో శంకరుల వారు ఎట్లాగో అప్పుడు పూర్వమీమాంస కర్మ సిద్ధాంతం మీద, అంటే వేదంలో పూర్వభాగం ఆయన దిట్ట. ఆ ఒక్కడిని గనక ఓడించినట్లయితే ప్రథమ మల్ల న్యాయం. మల్ల యోధులు చాలామంది ఉన్నారనుకో, వాళ్ళందరిలో టాప్ ఫెలో ఎవరో వాడిని కొట్టేస్తే అందరినీ కొట్టేట్టే, చిన్న చిన్న వాళ్ళని వీరయ్యని వాళ్ళని వీరని. అందువల్ల ఇది ప్రథమ మల్ల న్యాయం, ఫస్ట్ రెజలర్ ఎవరో. అట్లాగే దీంట్లో కర్మ సిద్ధాంతంలో వాడు గట్టివాడు కనుక వాడిని ఓడించాలని వచ్చినప్పుడు ప్రయాగ దగ్గరగా పట్టుకున్నాడు. ఒక నిర్జన ప్రదేశంలో ఆచార్యుల వారు వెళ్ళి కుమారిల భట్టును మీట్ అయ్యాడు. ఆ సమయంలో ఎట్లున్నాడు తెలుసా కుమారిల భట్టు? తుషానల ప్రవేశం, దట్ ఈస్ ది వర్డ్. తుషః అంటే పొట్టు, సంస్కృతంలో తుషః అంటే పొట్టు లేక పొల్లు. ఆ పొట్టుకు పొల్లుకు తేడా ఉంది. పొట్టు అంటే ఈ వడ్లుండాయి, వరి పొట్టు. పొట్టు అంటే వరి పొట్టు, వడ్లు పొట్టు అంటే వడ్ల పైన ఉంటుంది చూసారా, అది. పొల్లు అంటే గింజ పట్టనటువంటి ధాన్యం పొల్లు. అది కూడా ఇట్లాగే ఉంటుంది, ఇంకా పొట్టు పొల్లు అంతే. ఈ వీటితో అగ్నిని తయారు చేసుకోవడం. తుషానల అంటే నిప్పు. అగ్నిని తయారు చేసుకొని దాంట్లో ప్రవేశించడం, అది భయంకరంగా కాలుతుంది సరేనా. దాన్ని బాగా అగ్నిని రగిల్చిన తర్వాత, ప్రతిష్ఠించిన తర్వాత అది బాగా కాలుతూ ఉంటే, అంటే ఒక గడ్డి వామి అంత ఎత్తున వేసేస్తారు, దాన్ని వేసి తగలబెడతారు ఆ పొట్టుని అదంతా. అది బాగా తగలబడ్డ తర్వాత తుషః అనలం నిప్పు. కాబట్టి ఆ తుషానలంలో ప్రవేశిస్తాడు ప్రాయశ్చిత్తం కావాలనుకునేటువంటి వాడు. ప్రాయశ్చిత్తి అది కాలుతూ ఉంటుంది, తన దేహం కాలుతూ ఉంటుంది. ఒక దశలో అది ఈ దేహము రెండు బూడిదగా మారిపోతాయి. ఆ స్టేజ్లో ఉన్నాడు కుమారిల భట్టు. ఆచార్యుల వారు వెళ్ళేటప్పటికే దేహం సగం చాలా కాలిపోయింది. అప్పుడు ఆపాడు ఆచార్యుల వారు. ఈయన చూడగానే అర్థమవుతా ఉంది ఈయన యొక్క దివ్య వర్చస్సు. ఆచార్యుల వారు అతను ఒక విధంగా మనసులో అనుకుంటున్నాడు, ఇలా పోతున్నటువంటి దశలో ఈ మహాత్ముని యొక్క దర్శనం నాకు అయింది, నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాడు కుమారిల భట్టు. కానీ వాస్తవానికి అద్వైతానికి భిన్నమైనటువంటి వాడు, అద్వైత సిద్ధాంతం నచ్చనటువంటి వాడు. ఎందుకంటే పూర్వమీమాంస, ఈయన ఉత్తరమీమాంస. అప్పుడు అన్నాడు, నాకు వాదభిక్ష కావాలని నీ దగ్గరకు వచ్చారు, నువ్వు గురువు కదా పూర్వమీమాంసకి, నన్ను శంకరహ అంటారు, నేను వాదభిక్ష కోసం వచ్చాను, నాతో నువ్వు వాదించాలి. అప్పుడు అంటాడు, నువ్వు చూస్తూ మళ్ళీ ఇది మాట్లాడతావేంటి, అయిపోయింది కదా నా పరిస్థితి, నేను సగం కాలిపోయాను, ఇప్పుడు నీతో నేనే వాదించబోతాను అని అన్నప్పుడు, అది చిన్న విషయం, అది నిన్ను మామూలుగా ఇప్పుడు చేస్తానన్నాడు శంకర. ఒక్క 2 నిమిషాల్లో నువ్వు మామూలుగా ఇక్కడ ఉంటావు నాతో. పూర్వం ఉన్న దేహం దీంట్లో ప్రవేశించక ముందు ఏ దేహం అయితే ఉండిందో ఆ దేహంతోనే నా దగ్గర ఉంటావు, మన ఇద్దరం కలిసి వాదిస్తామన్నాడు. అప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కరించి, మహాత్మా నువ్వు చేయగలవు, నీ ముఖారం దాన్ని దర్శించగానే నాకు అర్థమైపోయింది అది ఏమిటనేది. కానీ ఒక్క మాట నీకు చెప్తాను విను, నేను ప్రాయశ్చిత్తం కోసం చేస్తున్నా. ఇది చూడు తమాషా, నా పాప పరిహారార్థం చేస్తున్నా. నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పుకి ఇది శిక్ష నాకు. నేను ఇతరులు విధించింది కాదు, ఇది నాకు నేను విధించుకున్నది. దీంట్లో నుంచి నేను బయటపడను. చూడండి ఆ హానెస్టీ ఎట్లా ఉందో. అంటే పూర్వమీమాంస వాడైనా ఎవడైనా సరే వేదాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడిలో ఉండేటువంటి హానెస్టీని, ఇంటలెక్చువల్ హానెస్టీని ఎప్పుడు క్వశ్చన్ చేయలేం. అదే వేద జ్ఞానం అంటే. ఏమిటి విషయం అని అంటే, అప్పట్లో ఎక్కడ చూసినా అంటే కర్మ సిద్ధాంతం బాగా వ్యాపకమై ఉంది. ఎక్కడ చూసినా కర్మిష్ఠులే కానీ జ్ఞానం వైపు పోయేవాడు లేకుండా పోయారు. కానీ ఎక్కువగా ఏముందంటే ఆ దశలో ఎక్కడ చూసినా బౌద్ధ మతమే ఉంది, మరొకటి లేదు. హిందువుల్లో ఈ కర్మ సిద్ధాంతం ఉంది, ఉన్నదంతా బౌద్ధ మతమే. ఎక్కడ చూసినా బౌద్ధమే బౌద్ధమే బౌద్ధమే. ఒక దశలో బౌద్ధం బాగా
విస్తరించాలి అనే అభిప్రాయంతో ఒక మెట్టు దిగజారి బుద్ధుడు ఏం బోధించాడో వేరే విషయం, అదంతా పోయింది, బుద్ధుడు బోధించిందంతా పోయింది. వీళ్ళు ఏ కాడికి తయారయ్యారంటే మాయలు మంత్రాలు చింతకాయలు ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళ మీద తేళ్లు పడ్డం, వీళ్ళ మీద మంటరగబ్బలు పడ్డం, వాళ్ళ మీద పాములు పడ్డం, ఆ ఇంటి మీద అంతవరకు కూడా వచ్చేసారు వీళ్ళు. అంతగా భయపెట్టి జనాన్ని కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. కన్వర్షన్స్ ఈ రోజు కన్నా ఆ రోజే ఎక్కువగా ఉన్నాయి. కాంటెంపరీ స్టడీతో చూస్తే బుద్ధిజం అంతా కూడాను బాగా వ్యాపకమైనటువంటి దశ అది. అప్పుడేం చేశాడంటే ఈ కుమారుల భట్టు ఆ బౌద్ధ మతస్థులతో వాదించాలని కర్మ సిద్ధాంతం ఈయన వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. వెళితే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇతన్ని. అసలు ఇవన్నీ ఏంటి, ఈ తేళ్ళేంటి, ఈ పాములేంటి, ఈ మంత్రాలేంటి, ఈ తంత్రాలేంటి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వీటిని గురించి తెలుసుకోవాలని మీ దగ్గర నేను శిష్యుడిగా ఉంటానండి అని పోతే కూడా అంగీకరించాల. ఎందుకంటే డౌట్ పడ్డారు, ఇతనేదో బ్రాహ్మడుగా ఉన్నాడు, అది ఇది వైదికుడుగా కనపడతా ఉన్నాడు, ఇట్లాంటి వాడిని చేర్చుకోవడానికి అవకాశం లేదని. అప్పుడు ఏం చేశాడంటే తన జాతిని కులాన్ని సమస్తాన్ని దాచాడు. సామాన్యుడిగా వెళ్ళాడు బౌద్ధ భిక్షువుల దగ్గరికి. వెళ్ళి నేను బౌద్ధ భిక్షువు కావాలనుకుంటూ ఉన్నాను, బౌద్ధ మతం మీద నాకు ప్రేమ ఉంది, అందువల్ల నేను మీకు శిష్యుడిగా చేరతానని చేరాడు. వాళ్ళు నిజమేనని నమ్మారు. వాళ్ళ దగ్గర చాలా కాలం ఉన్నాడు కుమారుల భట్టు. చూడండి, ఉండి వాళ్ళలో ఉన్న లోపాల్స్ అన్నీ తెలుసుకున్నాడు. ఏవేవి లోపాలు ఉన్నాయి అవన్నీ కూడాను ఏ టు జెడ్ అసలు ఏంటి బౌద్ధ మతం ఈ విధంగా ఉండడానికి కారణం అనేటువంటి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బౌద్ధానికి భిన్నంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరినైనా రమ్మన్నాడు. బౌద్ధ భిక్షువులు ఎవరైనా సరే గురువులు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రండి అని ఇతనే ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒరే వీడు మన దగ్గర నేర్చుకొని పోయినాడు కదా, ఇప్పుడు మన మంత్రాలన్నీ బయట పెడతా ఉన్నాడు, మన తంత్రాలన్నీ బయట పెడతా ఉన్నాడు, వీటికి బుద్ధుడు భిన్నం కదా, బుద్ధుడు ఇవన్నీ అంగీకరించడు కదా, అహింసా పరమో ధర్మ అనేటువంటి వాడు కదా, కాబట్టి బౌద్ధ మతానికి భిన్నమైపోయినాం మనము అనేటువంటిది జనాభాకి తెలిసిపోయింది. సమాజంలో బౌద్ధ మతం బలహీనమైపోయింది అని వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్న దశలో ఒకవైపు దండయాత్రే చేశారు. శంకరుల కన్నా ముందు కుమారుల భట్టు చిన్న విషయం కాదు, అది ఒక దండయాత్రే బౌద్ధ మతం మీద, తిరుగులేనటువంటి దండయాత్ర అది. ఎవ్వరూ ఎదుర్కోలేకపోయారు. అప్పుడు ఇతని మనసు ఇతన్ని ఎదుర్కొన్నది. నువ్వు చేసిన తప్పు కదా, నువ్వు వేదం చదువుకున్నావు కదా, గురుముఖత శాస్త్రాన్ని విన్నావు కదా, శిష్టాచార సంప్రదాయంలో వచ్చావు కదా, నువ్వు ఈ పని చేయొచ్చా? దీన్ని ఏమంటారు వేదంలో? గురుద్రోహం అనరా దీన్ని. ద్రోహానికి మించినటువంటి పాతకం ఈ ప్రపంచంలో మరొకటి లేదని వేదం చెప్తా ఉంది. నీకు ఇష్టం లేకపోతే గురువును వదిలిపెట్టు, కానీ ఇంత పాతకానికి దిగజారుతావా అని తన మనసు నిలదీస్తూ ఉంది. ఏం చేయాలని అర్థం కాలేదు. అప్పుడు ధర్మశాస్త్రాన్ని రెఫర్ చేశాడు. కర్మకాండలో ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది, ఈ విధమైనటువంటి గురుద్రోహం చేసినటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పనిష్మెంట్, శిక్ష ఏంటి అని అంటే, ఇదిగో తుషానల ప్రవేశం, ఈ విధంగా పొట్టుని వేసుకొని దాన్ని దగ్ధం చేసి దాంట్లో ప్రవేశించి దహనం అయిపోవడం అనేటువంటిదే అది జరుగుతున్నది. ఇప్పుడు శంకరుల వారు అంటారు, నిన్నెందుకు నేను బ్రతికిస్తాను కదా, నువ్వు నాతో వాదించు అంటాడు. లేదు మహాత్మా, మీతో వాదించడం అనేది అదొక దివ్యమైన అవకాశం, కానీ నాకు ఇంకా భాగ్యం లేదు, నేను ఇట్లా కాలిపోవాలి. ఎందుకంటే నీతో వాదించేటప్పుడు కూడా నా మనసు నన్ను వేధిస్తుంది, నువ్వు ఈ తప్పు చేసిన వాడివి, ఈ మహాత్ముడితో ఏం వాదిస్తావని, అందుకని నన్ను ఇట్లా పోనివ్వండి, కాకపోతే మీరు కోరుతున్నారు కనుక నేను ఒక మాట చెబుతాను అంటాడు. ఏంటని, నాకు ముందు కొద్ది బోధ చేయండి అన్నాడు. ఫస్ట్ తమాషా చూడండి, ఆ తర్వాత నేను చెప్తాను మీకు ఈ కర్మ విషయం. అప్పుడు ఉపనిషత్ సిద్ధాంతాన్నంతా జస్ట్ ఇన్ ఏ నట్షల్ సూక్ష్మంగా, అంటే అతని బుద్ధి కూడా అట్లాంటిది కనుక కుమారుల భట్టుకి ఆచార్యులు వారు అందిస్తారు. అది సంపూర్ణంగా గ్రహించి, ఇది చూడండి, ఆ సమయానికి చేసినటువంటి పుణ్యం ఎప్పుడు వృధా పోదు. ఒకవేళ అద్వైత సిద్ధాంతానికి భిన్నంగా నడిచిన వాడు కావచ్చేమో కానీ లౌకికుడు అట్లాంటి వాడు కాదు, సరేనా? తీవ్రమైన సాధకుడు, అంత సాధన చేసినవాడు, వేదాన్ని ప్రామాణికంగా అంగీకరించినటువంటి వాడు. అందుకని చివరి దశలో ఆచార్యుల వారి దర్శనం అయిందేమో నేను అనుకుంటా. ఈయన ద్వారా వినడం జ్ఞానం, సామాన్యుల ద్వారా వింటేనే ఉపనిషత్తు ఏదో అనిపిస్తుంది. సాక్షాత్తు శంకరుల వారి దగ్గర వినడం అంటే చిన్న విషయం. అది విన్నప్పుడు అతనిలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడాను నివృత్తి అయిపోయినాయి, తృప్తి చెందాడు. ఇంకొక
7-8 క్లాసెస్లో అయిపోతూ ఉండే తృప్తి దీప ప్రహరణం. చివరికి వచ్చేటప్పుడు ఏ తృప్తిని ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అది కుమారుల భట్టు కూడా పొందాడు. అప్పుడు అంటాడు మహాత్మా, ఇంకొక 2 విషయాలు. ఒకటి, ఈ కర్మ సిద్ధాంతం నేను ఏదైతే ప్రాపగేట్ చేశానో దీన్ని మీరు ఖండిస్తానంటున్నారు కదూ, చేయండి చక్కగా. నాకు ఏమాత్రం తీసిపోయినటువంటి నా శిష్యుడు ఒకడు ఉన్నాడు. వాడు నర్మదా తీరంలో ఉన్నాడు. ఇది ప్రయాగలో జరుగుతూ ఉంది ఈ సన్నివేశం. వాడు నర్మదా నదీ తీరంలో మహిష్మతి అనేటువంటి ఊరిలో ఉన్నాడు. వాడి పేరు విశ్వరూపుడు. వాడిని గనక మీరు ఓడించినట్లయితే కర్మ సిద్ధాంతంలో ఇంకెవ్వరు లేరు. అదే ప్రథమ మల న్యాయం. ఇప్పుడు నేను పోయిన తర్వాత వాడు నా శిష్యుడే, ఎవరో కాదు. కనుక మీరు మహిష్మతికి వెళ్ళి ఆ వాదభిక్ష ఏదో వాడితో పెట్టుకోండి, వాడిని ఓడించేశారంటే అయిపోతుంది. నేను మాత్రం మీ సిద్ధాంతంతో తృప్తి చెందాను, ఇంకా నేను పోబోతూ ఉన్నాను, అంతర్ముఖం అవుతూ ఉన్నా. ఈ సమయంలో మీరు నా కోసం తారక మంత్రాన్ని మీరు ఉచ్చరించండి అని కోరాడు. శంకరుల వారు తారక మంత్రం ఉచ్చరిస్తూ ఉంటే కుమారుల బొట్టు బూడిదైపోయాడు. ఇది తుషాణాల ప్రవేశం. చూచారా? ఇట్లా ప్రాయశ్చిత్తానికి చేసినటువంటి వాళ్ళు, పుణ్యలోకాలకు పోయేటువంటి వాళ్ళు. ఈవెన్ పాండవ వాళ్ళు మహాప్రస్థానం కూడా అదే. కురుక్షేత్రం జరిగిన తర్వాత మనసంతా కూడా కలత చెందినటువంటి పాండవులు అందరూ కలిసి ఆ మహాప్రస్థానం చేశారే, అది కూడా ఇట్లాంటిదే. అందువల్ల అగ్ని ఆదౌ ఎట్సెట్రా, అగ్ని ప్రవేశము, సరేనా, అరణ్య ప్రవేశము, అట్లాగే జల ప్రవాహంలో మునిగిపోవడము. నదీ ప్రవాహం ఉంటుంది, తీవ్రంగా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని దోషాలకి నివారణ ఆ నదుల్లో మునిగి కూడాను పోతారు. వీటికి సంబంధించిన కర్మకాండ అంతా ఉంది. కేవలం దూకి సూసైడ్ చేసుకోవడం కాదు అది. ఆ కర్మకాండనంతా ఆచరిస్తూ అనుష్ఠిస్తూ అట్లా పవిత్రమైపోతూ ఉంటారు. ఇది ఉంది. కానీ అప్పుడు తనను తాను పోగొట్టుకుంటూ ఉన్నాడు. కుమారుల భట్టైనా తనను పోగొట్టుకున్నాడు, పాండవులైనా వాళ్ళని పోగొట్టుకున్నారు, శబరైనా ఆ దేహాన్ని పోగొట్టుకున్నది. కాబట్టి ఇలా పోగొట్టుకున్నప్పుడు అంతకైనా కూడా ఉత్తమమైనటువంటి అనంతమైనటువంటి ఫలం అందుతూ ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వివేకి స్వ వినాశాయ వాంఛతి. కాబట్టి తన వినాశాన్ని కోరుకోవడంలో తప్పేం లేదు. ఇది తుషాణాల ప్రవేశం. ఆ తర్వాత శంకరుల వారు అక్కడికి వెళ్ళి, మీకు అదంతా నేను చెప్పాను, మళ్ళీ మహిష్మతికి వెళ్ళడం, అక్కడ విశ్వరూపుని కలుసుకుంటాడు. ఆ విశ్వరూపుడే మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడిని ఓడించిన తర్వాత అతను ఆచార్యుల వారికి శిష్యుడు అవుతాడు. అతన్నే సురేశ్వరాచార్యులని నామకరణం చేసి శృంగేరి పీఠంలో మొదటి పీఠాధిపతి సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి అద్భుతమైనటువంటి ఉద్గ్రంథాన్ని రచించాడు. అట్లాగే ఆచార్యుల వారి అనేక గ్రంథాలకి అతను వ్యాఖ్యానాలు రచించాడు. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రానికి మానసోల్లాసము, ఇట్లాంటివన్నీ కూడా వ్యాఖ్యానాలు. ఇవన్నీ కూడాను అద్భుతమైనటువంటి గ్రంథాలు. ఎందుకంటే దొంగను పట్టుకోవడం ఒక విధంగా చూస్తే శంకరుల వారి కంటే కూడా జటిలంగా ఉంటుంది ఒక్కొక్కసారి. సురేశ్వరుడు రచన మహా అద్భుతంగా ఉంటుంది. లాజిక్ కూడా అట్లాగే ఉంటుంది. శంకరుల వారిది సరళంగా ఉంటుంది. నాకు అర్థమైనంత వరకు శంకరుల వారి యొక్క తర్కం ఎట్లా ఉంటుందంటే ఎదుటోడు నోరు తెరవలేడు, అట్లుంటుంది, అంతేగాని జటిలంగా ఉండదు. కానీ సురేశ్వరుడిది చాలా జటిలంగా ఉంటుంది. ఎందుకని? ఆ కర్మ సిద్ధాంతంలోనే ఉన్నాడు కదా, దాన్ని ఎట్లా ఖండించాలని అతనికి బాగా తెలుసు. ఒకప్పుడు అద్వైతాన్ని అతను ఖండించి ఉన్నాడు కనుక ఏ కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని అద్వైతాన్ని ఖండించాడో దానిని ఖండించడం సరేనా. దొంగ పోలీస్ అయితే దొంగను పట్టుకోవడం ఎంత తేలిగ్గా ఉంటుందో ఆ విధంగా నడిచింది సురేశ్వరాచార్యుల యొక్క జీవిత చరిత్ర. ఎందుకు చెప్తానంటే ఈ విధమైనటువంటి అగ్నియాదౌ యథా ప్రవిశంతి. కాబట్టి దివ్యమైనటువంటి దేహాలు పొందాలని, ఉత్తమమైనటువంటి జన్మలు పొందాలని ఈ విధమైనటువంటి అజ్ఞాదులందు ప్రవేశించడం అనేటువంటిది ఏ విధంగా ఉందో తదా అలాగే సాక్షిత్వేన అవశేషాయ, సాక్షిగా మిగిలిపోవడానికి, ఆత్మస్వరూపంగా మిగిలిపోవడానికి స్వవినాశం సహా వాంఛతి. వాడు తన యొక్క వినాశాన్ని వాడు కోరుకోవడంలో తప్పేమీ లేదు. అది విషయం ఇంకేం లేదు. ఇక్కడ నష్టమే లాభం, లాస్ ఇస్ ద గెయిన్. తనను తాను పోగొట్టుకుంటున్నాడంటే చిదాభాసుడిగా తనను తాను పోగొట్టుకుంటున్నాడు. తాను పోలేదు. అండర్స్టాండ్ ది పాయింట్. తాను పోలే, చిదాభాసుడుగా తనను తాను పోగొట్టుకుంటున్నాడు. బ్రహ్మముగా తాను వెలుగొందుతూ ఉన్నాడు. ఈ రెంటి మధ్య తేడా తెలియని వాడికి దీనికి ఎక్కువగా ఐడెంటిఫై ఉంటాడు కనుక నేను చిదాభాసుడిని,
అనేటువంటి దృఢమైన నిశ్చయం వాడికి ఉండడం వల్ల దాని నుంచి విడిపడాలంటే కష్టమైపోతుంది. గణేష్ నవరాత్రులు మొన్ననే కదా పోయింది. ఒకడు భక్తుడు ఆ గణేషుని చూస్తూ 9 రోజులు కదా నవరాత్రులు పెట్టుకొని రోజు సినిమా రికార్డు పెట్టి అర్థంగా చేసుకుంటూ ఉంటారు అనుకోండి, అదొక తమాషా. కర్మ. వీడు ఏదో కొద్ది ఉపన్యాసాలు అవి విని ఇక్కడ నేతాం కాలేజీలో అక్కడ ఆ తర్వాత ఆ గణేష్ విగ్రహాన్ని చూచి బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి కదా, ఈ స్వరూపాన్ని నేనే అవుతానని చెప్పేసి వాడు ఊహిస్తా 9 రోజులు పూజలు గీజలు చేస్తా, దాని మీద ధ్యానం అక్కడ కూర్చొని అందరూ భజనలు చేస్తూ ఉంటే వీడు ధ్యానం చేస్తా ఆ స్వరూపం మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. నవరాత్రులు అయిపోయినాయి. స్వామిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేశారు వినాయకుడిని. వీడు మొత్తం రూపాన్నంతా తదేక చిత్త సన్ అలాగే దాని మీద ఉంచి లగ్నం చేసి నిధిధ్యాస కొనసాగించడంలో 9 రోజులు అయ్యేటప్పటికి మొత్తం విఘ్నేశ్వరుడు వీడు కాలేకపోయాడు కానీ ఎలుకయ్యాడు. అంటే అంతవరకు వచ్చేటప్పటికి 9 రోజులు అయిపోయింది. అప్పుడు వాడు ఒక నిర్ణయానికి వచ్చాడు, అహం మూషిక. ఎవడు చెప్పలే వాడికి, వాడి ధ్యానంలోనే వాడి నిధిధ్యాసలోనే వాడు మూషికం అనేటువంటి నిర్ణయానికి డెఫినెట్గా వచ్చేసాడు. అయిపోయింది. అక్కడి నుంచి వాడికి ఒక అభిప్రాయం ఉంది, నేను ఎవరో కాదు, నేను ర్యాట్ అని. అయితే పోయిందిలే, నువ్వు మూషికం అయ్యావు కదా, ఓ మూషికమా పో ఆఫీసు పోయి పని చేసుకొని రాపో పోడు. ఒరే ఏదో వ్యాపారానికి పోవయ్యా, వ్యాపారానికి పోడు. ఇట్లా 4 రోజులు నడిచిపోయింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వీడు వ్యాపారానికి పోతే కానీ ఇల్లు జరగదు, వీడేం వ్యాపారానికి పోడు. పెద్ద వాళ్ళని తీసుకొచ్చి ఏంటండి ఇది ఇంట్లోనే ఉండాడు తిని మంగళం పడతా, ఏం చేయాలి అని. అప్పుడు అందరు కలిసి అడిగారు ఏంటయ్యా ఇదని. విషయం చెప్పని దగ్గర కూర్చొని పెట్టుకొని పెద్దవాళ్ళంతా అడిగారు ఏంటని. ఎందుకని పోవడం లేదు నువ్వు బయటికి అని. ఏం లేదండి బయట మార్జాలం ఉంది. ఏంటే మళ్ళీ దాంట్లో మార్జాలం ఏంటది వాళ్ళకి తెలియలే పాపం. వీడనే మార్జాలం అంటే ఎలుక అన్నాడు, అది మన పిల్లి. మార్జాలం అంటే పిల్లి మేరేవాడు, బిడాలం అనలా. బిడాలం అంటే కూడా పిల్లే. మార్జాలం అన్నాడు, పిల్లి అంటే నీకేమన్నాడు, నేను ఎలుగు కదా అన్నాడు. ఓపో పోతా గణేష్ నవరాత్రుల్లో ఇంత పని చేసిపోయాడా గణపతి పోప మోరియా పాప మోరి అని అనుకొని వీడిని ఏం చేయాలని ఇప్పుడు అర్థం కాలేదు. ఇంకుండే థెరపిస్ట్ డాక్టర్ కదా, డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. తీసుకుపోతే డాక్టర్ బాగా పరిశీలించి వాడిని రకరకాలైన ప్రశ్నలు వేసి అంతా వేసి చూశాడు. ఇది కొద్ది క్రిటికల్ కేసుగా ఉందండి, కొద్ది బాగా ఆలోచించాలి, రేపు తీసుకోరాని మళ్ళీ అన్నాడు. వాడిని తీసుకొని పోయాడు. మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చారు. ఈ లోపల డాక్టర్ ఏదో ప్రిపేర్ అయి ఉన్నాడు. వాడు వచ్చినప్పుడు మీరంతా పోండి బయటికి, వాడిని ఒక్కని ఇక్కడ పెట్టమని. వాడిని ఒక్కని ఇక్కడ పెట్టారు. గదిలో ఆయన ఇంకెవ్వరు లేరు, డాక్టరు థెరపిస్టు అతను ఉన్నాడు. నేను ట్రాయ్యా నువ్వెవరు, నువ్వు ఎలుక కదా. అదే సార్ నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, నేను ఎలుక, నేను బయటకు పోతే కష్టము, వాళ్ళ పిల్లులు ఉన్నాయి అని నేను చెప్తా ఉన్నాను. అయినా కూడా వాళ్ళు బయటకు పోమంటున్నారు. వాళ్ళు నా మంచి కోరేవాళ్ళ చెడు కోరేవాళ్ళ, నేనెట్లా స్వవినాశాయ పోతానండి. ఎవడు వివేకి స్వవినాశం నవాంఛతే, నేను ఎట్లా పోతానంటాడు వీడు. రానైనా అని తీసుకెళ్ళి ఒక పెద్ద అద్దం ఉంటే అద్దం ముందు ఈ డాక్టర్ నిలబడి, దాని ముందు ఒక టేబుల్, ఇప్పుడు చెప్తాడు నాయన నువ్వు నిలబడి ఎలుకని అంతకుముందు తెచ్చిపెట్టుకున్నాడు ఆయన. దాన్ని ఈ పక్క తీసుకొచ్చి పెట్టారు. అంటే దాన్ని కట్టేసి ఉండాలి, కదలదు అది. దాన్ని ఎత్తుకొని ఈ పక్క పెట్టారు. చూడు ఎలుక నీకు ఏ వైపు ఉంది అన్నాడు. ఇదేనండి ఈ వైపు ఉంది అన్నాడు. ఏ వైపు అండి, ఎడం వైపు అని. మళ్ళీ తీసి ఈ పక్క పెట్టాడు. ఇప్పుడు ఎక్కడుందో చెప్పాను, కుడి వైపు ఉందని. మళ్ళీ తీసి అటు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడుంది, ఎడం వైపు ఉంది. ఇంకా ముందు తీసిపోయాడు. ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు, ముందు ఉందండి అని. మళ్ళీ వెనక తీసుకొచ్చి ఇప్పుడు చూడన్నాడు, వెనకుంది అన్నాడు. కదా వెనకుండేది ముందు ఉంటుంది, ముందుండేది వెనక ఉంటుంది, పక్కన ఉండేది ఈ పక్క ఉంటుంది. ఎలుక నీకన్నా వేరుగా ఉంది కదా అంటాడు. నీకు అర్థమవుతుంది కదా, ఎడమవైపు ఉందన్నావు కదా, కుడివైపు ఉందన్నావు కదా, నీకు అర్థమవుతా ఉంది కదా అని. అవును సార్ నాకు అర్థమవుతుంది, కాబట్టి నీకన్నా వేరుగా అది ఉంది కనుక నువ్వు అది కాదు కదయ్యా అని అన్నాడు. ఇప్పుడు నువ్వు అర్థమా అన్నాడు. కాదు సార్. మరి అర్థం నీకన్నా వేరుగా ఉంది కదా, అట్లాగే ఎలుక కూడా నీకన్నా వేరుగా ఉంది కదా. అది వినాయకుడికి కావాల్సింది కావచ్చు, అది వేరే విషయం. నువ్వు దానికన్నా వేరుగా ఉండవా లేదా, ఉండాలి సార్. కాబట్టి నువ్వు అది కాదు కదా అని. కాదు కాబట్టి ఇంక నువ్వు పోవచ్చు కదా వ్యాపారానికి.
పోవచ్చు సార్. రేపటి నుంచి పోతావా? తప్పకుండా పోతాను సార్, నాకు ఇది చెప్పలేదు సార్ వాళ్ళు. సరే పో అన్నాడు. వచ్చేసాడు. వచ్చి పోలా. మళ్ళీ మరుసటి రోజు శుభ్రంగా టిఫిన్ తినేసి అందరి వీడి ఒక్కడే శుభ్రంగా కూర్చోండి ఇంట్లో. పోవాయి అంటే పోనంటాడు. మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చారు. ఏమండి పోవడం లేదండి, మీరు ఏదో డాక్టర్ చెప్పాడంటే వీడు పోవడం అంటాడు. వాళ్ళందరూ వచ్చి అడిగారు, ఏమయ్యా ఎందుకు పోవని? బయట పిల్లులు ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు మొదటికని. అప్పుడు పోయి డాక్టర్తో చెప్పారు. డాక్టర్ అన్నాడు, లేదండి నేను మీ ముందే చెప్పించాను కదా, నేను ఒప్పుకున్నాడు కదా అతను, ఇంకేంటి ప్రాబ్లం అని. ఒప్పుకున్నాడు సార్, ఇప్పుడు కాదంటాడు, బయట పిల్లులు ఉన్నాయంటున్నాడు. లే నేనే వస్తాను పదండి, అసలు ఏం జరుగుతుందా, ఇంట్లో ఏమన్నా ఉందేమో, వాస్తేమో, ఆయన కూడా ఏమన్నా కొద్ది తెలిసేమో. నేరుగా బయలుదేరేడికి వచ్చి అతనితో మాట్లాడాడు. ఏందా విషయం చెప్పు, ఏంటి విషయం? ఏం లేదు డాక్టర్ గారు, నేను ఎలుక, బయట పిల్లులు ఉన్నాయి, నేను పోనంటున్నా వీళ్ళు పొమ్మంటున్నారు, అది స్వవినాశాయ అనేది నాకు తెలుస్తూ ఉంది, అందుకని నేను బయటకు పోనంటే వీళ్ళు పొమ్మంటున్నారు డాక్టర్ గారు, ఏం చేయమంటారని. అప్పుడు అన్నాడు, నిన్న నీకు చెప్పాను కదా నాయన, నువ్వు చూసావు కదా, ఎలుక నీకన్నా వేరుగా ఉంది, నువ్వు ఎలుక కాదని చెప్పారు. అవును మీరు చెప్పారు, అది వీళ్ళకి అర్థమైతే కదండి. నేను చెప్పాను నీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కాలేదా? అదే సరే, ఎలుక నువ్వు కాదని నీకు అర్థమైంది కదా. ఎస్ అర్థమైపోయింది డాక్టర్ గారు, నువ్వు ఎలుక కాదు కదా. కాదు, నువ్వు ఎలుక కానప్పుడు పిల్లి నేనేం చేయలేదు కదా, చేయలేదు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళొచ్చు కదా అని. ఎట్లా వెళ్తాను డాక్టర్ గారు, బయట పిల్లలు ఉన్నాయి కదా. ఓరెన్ని దోంపదే, వీడికి ఎట్లా చెప్పాను, ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ అంతా ఎగిరిపోయింది. అప్పుడు అన్నాడు, చూడు నాయన అని మళ్ళీ చెప్పాడు, సేమ్ లాజిక్. వాడు అంటాడు, డాక్టర్ గారు మా వాళ్ళంటే వీళ్ళేం థెరపిస్టులు కాదు, వీళ్ళేం మెడిసిన్ చదువుకోలేదు, వీళ్ళకంత నాలెడ్జ్ లేదు, కానీ మీరు మంచి మేధావి, గొప్ప డాక్టరు, బాగా చదువుకున్న వాళ్ళు, మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లండి అన్నాడు వాడు. ఆయన మీదకి రియాక్షన్. డాక్టర్ ఏం చెప్పు అన్నాడు. అయితే ఏంది ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అన్నాడు. నాకు తెలుసు, ఏమని, నేను ఎలుక కాదని. మీకు తెలుసు నేను ఎలుక కాదని, దానికి మన ఇద్దరం అవసరం లేదు, మా వాళ్ళకు కూడా తెలుసు నేను ఎలుక కాదని. అయితే ఇంకేరా పోవడానికి, పిల్లికి ఎట్లా తెలుస్తుంది నేను ఎలుక కాదని? పిల్లికి తెలియాలి కదా నేను ఎలుక కాదని. నేను మేము నవ్వించడానికి కాదు, ఎంత డీప్ పాయింట్ చూసారా? అంటే వీడు ఎలుక కాదు అని పిల్లికి తెలిస్తే పిల్లి వీడిని ఏం చేయకుండా ఉంటుంది అనేది విషయమా? అది కదా వాడు చెప్తూ ఉండేది. అంటే ఇప్పుడు వాడు ఎలుకని డిసైడ్ అయిపోయాడా లేదా అంటున్నాను. వాడు పైకి నేను ఎలుక కాదు అంటున్నాడే కానీ వాడి మనసులో అంతరంతరాలలో ఒకటే ఉంది, నేను ఎలుకనే. అందువల్లనే పిల్లి ఏమన్నా చేస్తుంది. నువ్వు ఎలుక కానప్పుడు అదే చేస్తుందా? పిల్లికి తెలియాల్సిన అవసరం తెలియదు, తెలియకపోతే మనిషి మీదకి వస్తుంది పిల్లి. కాబట్టి నువ్వు మనిషి అనేటువంటి జ్ఞానం కనుక నీకుంటే నీకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం పిల్లికి తెలియాల్సిన అవసరం లేదు, వీడికి తెలియాలా, వీడు ఎలుక కాదు అని వీడికి తెలియాలి. అంతేగాని వీడు ఎలుక కాదని పిల్లికి తెలియాల్సింది. అండర్స్టాండ్? కాబట్టి చిదాభాసుడు ఎవడైతే ఉండాడో వాడు తానే ఎలుకని వీడెట్లాగైతే అనుకున్నాడో, నేనే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతము అని అభిప్రాయ పడిపోతూ ఉన్నాడు కనుక అహం జీవహ. ప్రాబ్లం అంతా వాడి మీద సెంటర్ అయి ఉంది. అందుకనే ఉపనిషత్తు వాడినే తీసుకున్నది ప్రధానంగా. కోహం కస్త్వం, అసలు ఎవర్రా నువ్వు నిజంగా రేటేనా? అది ఉపనిషత్తు. ఉపనిషత్తు విచారం ఎట్లా జరిగింది, నువ్వు నిజమేనా, నువ్వు దేహమా, ఎట్లా వాడు దేహం కాదో చెప్పు. వాడు ఎక్కడెక్కడైతే నేను 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 అంటున్నాడో అదంతా వాడు ఎలా కాదో నిరూపించుకుంటూ వచ్చింది. అవన్నీ కావని నిషేధే కృతే నేతి నేతి ఇది వాక్యై, ఇది కాదు ఇది కాదు అని అన్నిటి తొలగించిన తర్వాత ఏదైతే మిగిలిందో అదే వాడి స్వరూపంగా తెలిసిపోతా ఉంది. కానీ ఇక్కడేంటంటే ఆ దశలో, ఏది చిదాభాస అవస్థలో మాత్రం వాడు బ్రహ్మం అనేటువంటి స్థాయిని అక్కడికి ఎదగలేడు. ఎంతున్నప్పటికి కూడాను అది పట్టి లాగుతూనే ఉంటుంది, నేను చిదాభాసుడినేమో అంటే. ఆ దశలో చిదాభాస అవస్థలో తనను తాను త్యజించడానికి ఎవడు సిద్ధపడడు. అదే గనక వివేకం ఉంటే వివేకి వాంఛతి స్వవినాశం ఇది. అయితే సరే నిజమే, అందువల్ల బ్రహ్మజ్ఞానేన బ్రహ్మభావ ప్రాప్తౌ చిదాభాసత్వం వినశ్యతి. ఇక్కడ మనం వేసిన ప్రశ్న ఏంటి? అతః స్వవినాశాయ కథం ప్రవర్తతే ఇది ఆశంక్య.
కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి పడుతుందంటే, నిజమేనండి బ్రహ్మజ్ఞానం వల్ల ఏదైతే ఆత్మజ్ఞానం ఉందో తత్వజ్ఞానం ఉందో దీనివల్ల చిదాభాసత్వం నశించిపోతూ ఉంది కదా, నశిస్తుందా లేదా? మనం ఏంటంటే నశిస్తే వాడు నశింపజేసుకోవాలని ఎట్లా అనుకుంటాడనేది క్వశ్చన్. దానికి 240వ శ్లోకం ఆన్సర్. బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నాడు తలదిప్పబాగండి, అంత తేలిక కాదు ఇది, సరేనా. నెక్స్ట్, వీడిని వదిలిపెట్టేస్తే తరించిన మహాత్ములు ఉండారా లేరా? ఉన్నారు కదా. రమణ మహర్షిని తీసుకోండి, మరొకరిని తీసుకోండి, ఇట్లా తరించిన మహాత్ములు ఉండారే, వాళ్ళ పరిస్థితి ఏంటని. అంటే వాళ్ళతో ఏమొచ్చింది స్వామీజీ ప్రాబ్లం? బ్రహ్మజ్ఞానేన ఆభాసత్వం చిదాభాసత్వం వినశ్యతి చేత్ కథం తత్వవిదాం జీవత్వ వ్యవహార ఇది ఆశంక్య. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిపోయిందో, కలగనటువంటి వాడి విషయం, చిదాభాసుడు యొక్క విషయం, సాక్షిత్వేన అవశేషాయ, అంతవరకు అర్థమైపోయింది. కానీ తరించిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే బ్రహ్మమని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చూసారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? చిదాభాసుడు లేడు కదా ఇప్పుడు, వాళ్ళు బ్రహ్మమే కదా, బ్రహ్మమే. కానీ వాళ్ళ లౌకిక వ్యవహారం ఎట్లుంది అంటారు, జీవత్వ వ్యవహారం ఎట్లుంది అంటారు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ చిదాభాసుడే తరించండి ఆయన, ఇప్పుడు చిదాభాసుడు లేడు కదా. ముందు శ్లోకానికి క్వశ్చన్ అదే, దీనికి అదే, కాకపోతే ఇది డిఫరెంట్గా ఉంది. అక్కడ చిదాభాసుడు నశించిపోతాడు, జీవుడు నశించిపోతాడు, బ్రహ్మగా మిగిలిపోతాడు, తాను నశించాలని ఎవడు కోరుకోడు కదా అనేది అక్కడ శంక. ఇక్కడ అది కాదు. తత్వవిధుడు జ్ఞాని ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడో అటువంటి బ్రహ్మజ్ఞాని ఉండాడు కదా, అటువంటి తత్వవిధులు ప్లూరల్, తత్వవిదాం కథం తత్వవిదాం జీవత్వ వ్యవహార ఇది ఆశంక్య. ఇప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, ఇంతకుముందు వాళ్ళని ఏమని తెలుసు? రంగయ్య, రామయ్య, ఆయన, ఈయన అని తెలుసు, సరేనా. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మయ్య ఉండారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఇప్పుడు? జీవత్వ ప్రవర్తన. ప్లీజ్ అండర్స్టాండ్. తత్వ విధులైనా జ్ఞానం కలిగింది కదా, ఇప్పుడు వాళ్ళని పిల్లవాడు వచ్చేసి నాన్న అంటాడు, ఉందే సంబంధం వాళ్ళకి? ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయిన వాడికి సంబంధం ఉందే అంటున్నా, అర్థమైందే లేదా మళ్ళీ చెప్తా. మరి వాడికి ఏం ఆన్సర్ చేయాలా? వాడు ఎట్లా ఆన్సర్ చేయమంటే అట్లా ఆన్సర్ చేస్తాడేమో, అది వేరే విషయం. కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుంది ఇక్కడ? చిదాభాసుడుగా ప్రవర్తిస్తారా, జ్ఞానిగా ప్రవర్తిస్తారా? జ్ఞానిగా ప్రవర్తించాడు అనుకోండి, అతను ఏమిటో సమాజానికి అర్థం కాదు. చిదాభాసుడుగా ప్రవర్తించాడు అనుకోండి, జ్ఞాని అయ్యాడా లేడా? తాను మనిషి అని తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ర్యాట్ అని వాడు ఎట్లా అనుకుంటాడు, నేను ఎలుకని ఎట్లా అనుకుంటాడు? అట్లాగే నేను జ్ఞానిని అని తెలుసుకున్న తర్వాత, బ్రహ్మజ్ఞాని అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చిదాభాసులని ఇతను ఎట్లా అనుకుంటాడు? కాబట్టి కథం తత్వవిదాం జీవత్వ వ్యవహార ఇది ఆశంక్య. ఈ ప్రశ్న కనుక పడితే జ్ఞాని ఏ విధంగా చిదాభాసత్వం నిలుపుకుంటాడు, లేకపోతే ఎట్లా వ్యవహరిస్తాడు ఈ ప్రపంచంలో? కమా యావత్ స్వదేహదాహం సహ నరత్వం నైవ ముంచతి యావదారబ్ధదేహం స్యాత్ నాభాసత్వ విమోచనం. ఇప్పుడు చూసామే మనం, అగ్ని ఆదౌ ప్రవిశంతి, అగ్ని ప్రవేశం ఇది చేశారు వాళ్ళు. అగ్ని అంటే దివ్యమైనటువంటి దేహాలను పొందాలని, ఊర్ధ్వలోకాలకు పోవాలని, ఉన్నత స్థితిని పొందాలనే ఉద్దేశంతో చేశారు కదా. మరి ఆ దేహం తగలబడుతూ ఉంది కదా, వాళ్ళకి రాబోయేటువంటిది వాళ్ళకి తెలుసు. ఏ విధమైనటువంటి, ఇప్పుడు శబరి కూడాను తనకు ఆ స్థితి వస్తూ ఉందని తెలుసు, రాముడే ఎదురుగా ఉండాడు, వస్తుందని దిగాడు. కానీ దేహం కాలిపోతా ఉందా లేదా? కానీ దేహం పూర్ణంగా కాలినంత వరకు తాను శబరి అనే అభిప్రాయం వాడుకుందా లేదా? దట్స్ ద పాయింట్. యావత్ ఎంతవరకైతే స్వదేహ దాహం
తన యొక్క దేహం స్వదేహ దాహం. దాహం మీన్స్ ఇక్కడ దహనం. దాహం అంటే దప్పికని కాదు, దాహం అంటే దహనం, అంటే మండింపబడ్డం, కాలడం. యావత్ స్వదేహ దాహం, ఎంతవరకైతే తన దేహం తగలబడుతూ ఉందో, సహా వాడు నరత్వం నైవ ముంచతి. సహా నరత్వం నైవ న ఏవ ముంచతి. అది వాడు నరత్వాన్ని వదిలిపెట్టాడు. ఏ నరుడైతే, ఏ మనిషి అయితే, ఆయన ఏ మనిషి అయితే అగ్నిలో ప్రవేశించాడో, పవిత్రం కావాలనే ఉద్దేశంతో ఊర్ధ్వలోకాలకు పోవాలని, ఇటువంటి అంతా కూడా కర్మకాండని అనుష్ఠించి పవిత్రుడు కావడానికి అగ్నిలో ఎవడైతే ప్రవేశించాడో వాడి దేహం సంపూర్ణంగా దహించుకుపోయేంత వరకు ఇలా దహించబడుతూ ఉంది నా దేహము అనేది వాడికి తెలుసు. ఆ స్పృహ ఉంది, ఆ అవేర్నెస్ ఉంది. కాబట్టి ఆ నరత్వాన్ని, మనుష్యత్వాన్ని నా ముంచతి, నా ఏవ ముంచతి, నైవ ముంచతి, నా ఏవ ముంచతి. వాడు దాన్ని విడిచిపెట్టాడు, ఉంటుంది వాడి మనసులో ఉండి తీరుతుంది. తాను కాలుతున్నట్టుగా తనకు తెలుసు, దేనికోసం కాలుతున్నాడో కూడా తెలుసు. కాబట్టి కాలుతున్నది తానేనని తెలుసు, కాబట్టి నరుడు తానని తెలుసు, తాను కాలుతున్నాడని తెలుసు. కాబట్టి మొత్తం కాలిపోయేంత వరకు నరత్వం న ఏవ ముంచతి. వాడు ఎట్టి పరిస్థితిలో దాన్ని విడిచిపెట్టాడు. అట్లాగే సార్, యావత్ ఆరబ్ధ దేహం స్యాత్, యావత్ ఎంతవరకైతే ఆరబ్ధ దేహం స్యాత్. ఆరబ్ధ దేహం అంటే ప్రారబ్ధ దేహం అని కాదు, ప్రారబ్ధ భోగానుభవం అంటే భోగార్థం ఆవిర్భవించిన దేహం. రెండు ఒకటే, కానీ ఇది ఇంకా క్లారిటీ. ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చిన దేహం. ప్రారబ్ధం గతంలో ఉంది మనది, సంచిత కర్మంలో మన ప్రారబ్ధం ఉంది. దాన్ని అనుభవించడానికి ఆరబ్ధం, ప్రారంభమైన దేహం. అందువల్ల ఆరబ్ధ దేహం ప్లీజ్. యావత్ ఆరబ్ధ దేహం స్యాత్, ఎంతవరకైతే ఈ ప్రారబ్ధాన్ని అనుభవించడానికి ఈ దేహం వచ్చిందో, ఇది ఉన్నంత కాలం నాభాసత్వ విమోచనం స్యాత్ అని అక్కడికి వచ్చింది కదా. నాకు నావ తెగిలిపోతుంది కనుక నాభాసత్వ విమోచనం, ఆభాసత్వ విమోచనం నా, అది నా ఆభాసత్వ విమోచనం. ఆభాసత్వ విమోచనం నభవతి. ఇది నేను చిదాభాసుడిని. ఆభాస అంటే చిదాభాసుడే నాయన. ఆభాసత్వం అంటే చిదాభాసత్వం. కాబట్టి నేను చిదాభాసుడిని అనేది విడిచిపెట్టాడు. కొంత పట్టుకొనే ఉంటుంది. సూక్ష్మంగా అర్థం చేసుకుంటూ పోవాలి. ఇదంతా అనుభవం. క్లియర్? దేహం కాలుతూ ఉన్నంత వరకు అజ్ఞాదుల యందు ఈ దేహం కాలుతూ ఉంది కదా, ఇది కాలుతూ ఉన్నప్పటికి కూడాను నా దేహం కాలుతూ ఉంది అనేది వాడికి ఎట్లాగైతే తెలుసో, అట్లాగే ప్రారబ్ధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి దేహం ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నంత కాలం నేను చిదాభాసుణ్ణి అనేది సంపూర్ణంగా విడిచిపెట్టాడు అనేది ఆ స్పృహ ఉంటుంది. ఎందుకని? యాక్షన్ నడుస్తూ ఉంది కనుక. సపోజ్ దేహం పతనమైపోయింది అనుకోండి, ఇంకా ప్రారబ్ధం లేదు. దేహం పతనమైతే ప్రారబ్ధం లేదు. అందుకనే కదా ఇప్పుడు మనకు సంచిత కర్మలు ఎగిరిపోతాయి జ్ఞానం వస్తే, ఆగామి కర్మలు రావు, కానీ ప్రారబ్ధం ఉంటుందని చెప్పాను కదా మీకు. కాబట్టి ఆ ప్రారబ్ధవశాతే ఈ దేహం ఉంది. ఈ దేహం ఉన్నంత కాలం వాడికి ఆ ప్రారబ్ధ జ్ఞాపకం ఉండనే ఉంటుంది కదా. అందువల్ల కొద్దిగా గొప్ప చిదాభాసత్వం మిగిలే ఉంటుంది. అది నరత్వం. ఆ నరత్వం అనే పదం ఇక్కడ వాడడంలోనే విద్యారణ్య స్వామి యొక్క అమోఘమైనటువంటి బుద్ధి వికసనం. ఎందుకంటే నరత్వం, నరహ అలా అనుకునేవాడు నరుడు కదా. నరుడు నరుడు అనేవాడు చచ్చేవాడే కాదు. అది అంతర్లీనంగా క్వశ్చన్ ఏంటంటే నా రీయతే ఇది నరహ. ఉత్పత్తి ఏంటంటే నా రీయతే, హూ డస్ నాట్ డై. నా రీయతే ఇది నరహ. ఎవడైతే చావడో వాడు నరుడు. ఇదో క్లారిటీ. ఎవడైతే చావడో వాడు నరుడు. స్వామిజీ చిదాభాసుడు చచ్చిపోతాడు, చిదాభాసుడు కూడా చావడు, వాడు నరుడే. తమాషా ఉండి తమాష. ఎట్లా అనుకుంటాడు చచ్చిపోతున్నాననేది వాడి భావన.
నేను ఎలుకైనాను అన్నట్టుగా ఒకటే. ఇప్పుడు చిదాభాసుడే కదా బ్రహ్మ అయిందే. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని స్టార్ట్ అయ్యాం కదా. ఆ బ్రహ్మ విత్ ఎవరు? చిదాభాసుడే కదా. బ్రహ్మంను తెలుసుకోవాలనుకునేవాడు వాడే కదా బ్రహ్మ అయింది. ఎక్కడ నశించాడు వాడు? అండర్స్టాండ్ ది పాయింట్. చిదాభాసుడిగా ఉన్నాడు, బ్రహ్మం అయ్యాడు. వాడు ఎక్కడ పోయాడా? అంతకుముందు నేను చిదాభాసుడిని, నేను పరిమితుడిని, నేను జీవుణ్ణి అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కాదు, నేను సత్య జ్ఞానానంద స్వరూపుణ్ణి, నేను బ్రహ్మము, నేను సర్వవ్యాపిని, నేను సర్వజ్ఞుణ్ణి, అంతటా ఉన్నాను తెలుసుకున్నాడు. వాడేనా ఇంకొకడా కాదు? ఎక్కడ పోయినాడైతే? చిదాభాసుడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాను ఆయన, అంతే. సావలేదు. చిదాభాసుడే బ్రహ్మం, ఫినిష్. ఒకటి. ఒకవేళ బ్రహ్మం కాలేదు, చిదాభాసుడే. స్వామిజీ అప్పుడు చచ్చిపోతే నా హన్యతే హన్యమానే శరీరే. దేహం చచ్చిపోతా ఉంది కానీ చిదాభాసుడు కాదు చచ్చిపోయి, జీవుడు కాదు. జీవుడికి చావు లేదు. అర్థమైందా? జీవుడు శాశ్వతుడు. జీవుడు శాశ్వతుడు కాబట్టి జీవుడు చావడు. వీడు ఇంకొక జన్మ ఎత్తుతాడు. కర్మ పరిపాకం కోసం ఇంకో జన్మ ఎత్తుతాడు, ఆ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు, ఆ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. అట్లా కూడా కంటిన్యూ అవుతున్నాడా లేదా చిదాభాసుడు? వాడు చచ్చిపోయింది ఎక్కడ? వాడు ధరించిన దేహం పోతా ఉంది కానీ చిదాభాసుడు ఎక్కడికి పోవడం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ ది పాయింట్. కనుక చిదాభాసుడనే చచ్చేదే లేదు, ఏది చావడం లేదు. చిదాభాసుడు ఉంటే చిదాభాసుడుగా ఉంటాడు అయినా, లేదా బ్రహ్మం అయిపోతాడు. ఎందుకని? బ్రహ్మం అయ్యే ఉన్నాడు, తెలియకుండా ఉన్నాడు కనుక. కాబట్టి బ్రహ్మం అయిన తర్వాత తాను బ్రహ్మమే. ఒకవేళ కాలేదనుకో, జన్మ నుండి జన్మకి, జన్మ నుండి జన్మకి వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఉన్నవాడే కదా ప్రయాణం చేసేది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ అర్జున. నువ్వు, నేను, ఈ రాజులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళం కాదు, గతంలో ఉన్నవాళ్ళమే, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో ఉండబోతామని క్లియర్గా భగవద్గీతలో చెప్పాడు కదా. ఎట్లా ఉంటాడు? దేహం కాలిపోతా ఉంది కదా. చార్వాకుడు చెప్పినట్టుగా దేహం కాలిపోయినా నువ్వు ఉండవు అని అంటే నువ్వు జీవుడివి, నశించేవాడివి కాదు. దేహం నశిస్తుంది, నువ్వు నశించడం లేదు. కాబట్టి రేపు జన్మో, మరొక జన్మో, మరొక జన్మో, 10 జన్మలో, 100 జన్మలో, 1000 జన్మలో, 100,000,000 జన్మలో ఎక్కడో ఒక్క చోట చిదాభాసుడైనటువంటి నేను అహం న జీవః బ్రహ్మైవ, నేను జీవుణ్ణి కాదు బ్రహ్మనే అని ఏదో ఒక దశలో వాడు తెలుసుకున్న రోజు వాడు బ్రహ్మే. బ్రహ్మ నశించేది లేదు, చిదాభాసుడు నశించేది లేదు. అందుకని నరహ నరీయతే, ఎవడైతే చావడో వాడు నరుడు. నరశబ్దానికి అర్థం అది. కాబట్టి అగ్ని ప్రవేశం చేసినటువంటి వ్యక్తి తన దేహం పూర్తిగా సంపూర్ణంగా దగ్ధమయ్యేంత వరకు వాడి దేహం అనేటువంటి స్పృహ వాడికి ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే, అంటే దేవత్వ జ్ఞానం కలిగేంత వరకు నరత్వ జ్ఞానం వాడికి ఉంటుంది, ఉండదా? అగ్నిలో దహించబడేటువంటి వాడికి. అట్లాగే ప్రారబ్ధ కర్మం ఉన్నంత వరకు కూడాను ఎవరి ప్రారబ్ధం అది? బ్రహ్మ ప్రారబ్ధం కాదు, చిదాభాసుడి యొక్క ప్రారబ్ధం గనక. ప్రారబ్ధం ఉన్నంత వరకు ప్రారబ్ధం నడుస్తూ ఉంది గనక ఆ చిదాభాస స్పృహ ఉండే తీరుతుంది. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. రజ్జు జ్ఞానేపి కంపాది శనైరేవోపశామ్యతి పునర్మందాంధకారే సా రజ్జు క్షిప్తోరగీ భవేత్. అది నాయన. రజ్జు జ్ఞానేపి, రజ్జు జ్ఞానే సత్య అపి అంటే ఇది త్రాడు రజ్జు అనేటువంటి యథార్థ జ్ఞానం సత్యేపి, యథార్థ జ్ఞానం కలిగినా కంపాది శనై ఏవ ఉపశామ్యతి. శ్లోకం చూసుకోండి. రజ్జు జ్ఞానేపి, ఇది రజ్జు సర్ప భ్రాంతి. అంటే రజ్జు అక్కడ పడుంటే అర్థం కాక అది పాము సర్పము అని భ్రమించినప్పుడు వాడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, భయపడ్డాడు, అంత జరిగింది. దాని సిమ్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది చూడండి. రజ్జు జ్ఞానేపి, కాబట్టి రజ్జువు యొక్క జ్ఞానం కలగక ముందు సర్పం అనుకున్నాడు. రజ్జు జ్ఞాన సత్యేపి, ఇప్పుడు తెలిసి వచ్చింది యథార్థమైనటువంటి రజ్జు జ్ఞానం. రజ్జు జ్ఞానే అపి,
అని సత్య అపి యథార్థ జ్ఞానం, ఇది రజ్జువు అనేటువంటి సత్య జ్ఞానం కలిగిన తరువాత కంపాది, నాయన కంపనము అంటే వణుకు, కంపనం అంటే వణుకు. ఇప్పుడు వాడు సర్పం అనుకుని భయపడ్డాడు చూచారా, ఆ భయపడినటువంటి సమయంలో వాడి దేహం అంతా కూడా వణికిపోయింది. ఇంకా అంతేకాదు, ఆది కంపాదిహి, ఆది శబ్దం ఉంది, ఎట్సెట్రా అంటే బుచ్చవటలు పోసి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి వెంటనే ఎవడన్నా వచ్చి లైట్ వేసి నాయన అది సర్పం కాదు అది త్రాడు అని చెప్పగానే కారణం ఎగిరిపోతుంది. ఈ కంపానికి, ఆ చెమటలు పోయడానికి, వీటన్నిటికి కారణం ఏంటి? భయం కదా. భయం ఎగిరిపోతుంది. ఎందుకు భయం ఎగిరింది? సత్యదర్శనం జరిగింది కనుక. అసత్యమైనటువంటి సర్పాన్ని చూడడం వల్ల కలిగినటువంటి భయం, వాస్తవమైనటువంటి రజ్జును చూడడం వల్ల భయం పోయింది. కానీ ఇవి ఉంటాయి, ఏవి సిమ్టమ్స్, ఆ కంపనం ఉండ అది వెంటనే పోదు. చూడండి తమాషా, చెమట్లు కూడా వెంటనే పోవు, కొద్దిసేపు ఉంటాయా లేదా? శనైహి ఏవా, మెల్లగా మెల్లమెల్లగా, శనైహి శనైహి ఏవా ఉపశామ్యతి, ఉపశమిస్తాయి. పో, భయం మాత్రం వెంటనే తగ్గిపోద్ది. కారణం ఎప్పుడైతే ఎగిరిపోయిందో కార్యం వెంటనే పోతుంది. ఇది రజ్జువు కాదు త్రాడు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఇక మళ్ళీ సర్పమని భ్రాంతి కలిగే అవకాశం లేదు కనుక, భ్రమ కలిగే అవకాశం లేదు కనుక అది సర్పమని భయపడడం జరిగింది. కాబట్టి అలా సర్పమని భయపడేటువంటి కార్యానికి కారణం ఏమిటా అని ఆలోచన చేస్తే రజ్జు జ్ఞానం లేకపోవడమే. ఆ అజ్ఞానం వల్ల ఇది ఏర్పడింది కనుక ఇప్పుడు రజ్జు సత్యము అని తెలిసిపోయిన తర్వాత, ఆ సత్యం తెలిసిన తర్వాత తెలియనటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల ఏర్పడినటువంటి కార్యం భయం ఏదైతే ఉందో అది వెంటనే పోతుంది. అడ్వాన్స్, తక్షణం, క్షిప్రం ఇది త్రాడు అని తెలియడం, భయం ఎగిరిపోవడం. కానీ ఆ ముచ్చటలు పోయడము, శరీరం అంతా కంపనంగా ఉండడము, అవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి, మెల్లగా తగ్గుతాయి. అందుకని మనం కూర్చోబెట్టి కొద్దిగా ఉండయా మంచినీళ్ళు ఏంటి, ఆ మంచినీళ్ళు ఎందుకు, భయానికి కాదు, దీనికి దరిద్రానికి. ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోవడానికి. కాబట్టి ఇది శనైహి ఏవా, మెల్లగానే ఉపశామ్యతి, ఉపశమిస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి, ఇదో క్రిటికల్. పునః అగైన్, మళ్ళీ మందాంధకారే, అంధకారే చీకటి, మందాంధకారే మసక చీకటి, పునః మందాంధకారే సారజ్జు, సారజ్జు ఆ రజ్జువే, సారజ్జు ఆ రజ్జువే. ఏ రజ్జువు? ఇంతకుముందు ఏదైతే పాము అని అనుకొని తర్వాత ఇది పాము కాదు త్రాడని తెలుసుకున్నాడు కదా, అదే క్షిప్త అక్కడే ఉంచబడింది, దాన్ని ఎవరు తీలే. ఉర్రగి భవేత్. ఇప్పుడు ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాడు సడన్గా ఆ మార్గంలో వస్తూ ఉంటే, నేను ఇది చాలా క్రిటికల్, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఆ మార్గం వస్తుంటే సడన్గా చూసినప్పుడు మళ్ళీ మసక చీకట్లో మళ్ళీ దాన్ని పాము అనుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పొరపాటులోనే ఇవి జరుగుతాయి కనుక, చిదాభాసుని యొక్క స్థితిలో పొరపాటు ఎక్కడైనా జరగచ్చు. కాబట్టి అసలు అంతెందుకు, ఇంకొక మాట నేను చెప్తా, ఇక్కడ లేదనుకోండి. త్రాడును చూసి పాము అనుకున్నాడు, భయపడ్డాడు కదా. ఒక్కోసారి పామును చూసి తాడే కదా తాడు పడుకో, అదే మిస్టేక్. అంటే ఎందుకనంటే ఇంతకుముందు అది వచ్చింది అనుకోండి జ్ఞాపకం, ఇటు వస్తే ఇటు జ్ఞాపకం వచ్చిందే ఒక రకం, జ్ఞాపకం రాలేదనుకోండి, ఇంతకుముందు వాడికి కలిగిన అనుభవం కనుక వాడి జ్ఞాపకం రాకపోతే మళ్ళీ దాన్ని పాము అనుకునేటువంటి అవకాశం ఉంది, లేకుండా పోలేదు, దాన్ని కొట్టేయలేం మనం. ఒకవేళ అది జ్ఞాపకం వస్తే, ఒరే ఇంతకుముందు కూడా నేను అనుకున్నాను ఇట్లాగే, ఇదే కదా, ఏది త్రాడే, ఇది ఎందుకు ఇక్కడ అక్కడ పడేస్తాం, ఇంకోటి నాలుగే భయపడతాడు, ఇటు పట్టుకున్నప్పుడు అప్పుడు బుష్ అనేది అనుకోండి. కాబట్టి ఈ మిస్టేక్ ఎటైనా జరగచ్చు, అటైనా జరగచ్చు, ఇటైనా జరగచ్చు. అందువల్ల ఉరిగి భవేత్ అంటే పునః ఉరగి భవతి. ఉరగం అంటే పాము, సర్పం అంటే పాము కదా, ఉరగం అంటే కూడా పాము సార్. ఉరగహ అది అసలు పదం, ఉరగహ.
ఉరగాహ ఎందుకు వచ్చింది తెలుసా? పాముకి ఉరగాహ, అదే సంస్కృతంలో బ్యూటీ. స్నేక్ ఈజ్ స్నేక్, సర్పెంట్ ఈజ్ సర్పెంట్. ఉరగహ సార్, రజ్జు సర్ప, ఉరగహ. ఉరగహ ఉరసి అంటే రొమ్ము, రొమ్ముని ఉరసి అంటారు. ఉరము అంటాం కదా, అదే ఉరసి. సంస్కృతంలో ఉరసి అంటే రొమ్ము, రొమ్ము. ఉరసి గచ్చతి ఇది. ఓ, రొమ్ముతో ప్రాకుతూ పోతుంది స్పీడ్గా. మనిషి స్పీడ్గా పోవాలంటే కాళ్ళు ఉండాలి. కాళ్ళు ఉండేవాడే పరిగెత్తగలడు, కాళ్ళు లేకపోతే పరిగెత్తే అవకాశం లేదు. పాముకు కాళ్ళు లేవని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది పాము చూడండి, ఎక్కడ దగ్గరకు మనం పోతే అది కనుక పరిగెత్తిందంటే మనం దాంతో పాటుగా పరిగెత్తలేము. ఎట్లా పరిగెత్తా ఉంది? కాళ్ళు లేవు. కాళ్ళు లేనప్పుడు ఎట్లా పోతుంది? ఉరసి గచ్చతి, ఉరగహ ఉరసి. కాబట్టి రొమ్ముతోనే అది ప్రాకుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎవరు లేనప్పుడు ఇంట్లో చాపేసుకొని బోర్లో పడుకొని కొద్ది కదలాలని చూడండి. ఎక్కడున్నాం అక్కడే ఉంటాం, అడుగు కూడా కదలలేము. అర్థమైంది? ఒకవేళ కాలు పైకెత్తి వెనక నుంచి తోసి అట్లా పోతే ఒక అడుగు కదల, తర్వాత రెండోదిలా మంచినీళ్ళు అడుగుతాం వెంటనే. అది మన పరిస్థితి. కానీ పాము ఎంత దూరమైన అట్లాగే పోతుంది, కానీ దానికి కాళ్ళు లేవు. కాళ్ళు లేనిది ఎట్లా పరిగెత్తా ఉంది ఆలోచించారు మన మహర్షులు. అప్పుడు పెట్టారు దానికి ఉరగహ అని. అంటే పరిగెత్తడానికి కాళ్ళే అవసరం లేదు సార్, అవునా? ఇప్పుడు కాళ్ళు ఉండే వాళ్ళంతా పరిగెత్తా ఉండారా? అసలు మన విషయం చెప్పండి, మనం పరిగెత్తాం. ఇప్పుడు చిన్నప్పుడు పరిగెత్తుంటాం, అది వేరే విషయం. మనం పరిగెత్తమన్నారు అనుకోండి, పరిగెత్తానని అనుకోండి అంటాం. అంటే మనకు లాజిక్ ఉంది కనుక. నేను పరిగెత్తినట్టుగానే ఇంకా వాళ్ళ బుర్ర తినేస్తాం మనం. అది పెరిగింది మనకు, కానీ కాళ్ళు లేవు. కాళ్ళు లేనప్పుడు కాళ్ళు ఉన్నాయి. పరిగెత్తడానికి కాళ్ళు ఉంటే సరిపోదు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలి, స్ట్రెంగ్త్. పరిగెత్తడానికి ఉపయోగపడేది శక్తి. శక్తి సంపూర్ణంగా కలిగింది కనుక ఉరగహ ఉరసి గచ్చతి ఇది. కేవలం కాళ్ళు ఉంటే కాదు. అంతేగాని ఇప్పుడు సెంట్రిపేడ్ ఉందా నాయన? సెంట్రిపేడ్ ఉంది కదా, దాన్ని మన పిల్లలు ఏమంటారు? దాన్ని సెంట్రిపేడ్ అంటే కాళ్ళ జర్రీ, జర్రే. కానీ పిల్లలు దాన్ని రైలు పురుగు అంటారు. అంటే రైలుకి ఎన్ని అయితే ఉంటాయో, ఒక్కోసారి కొందరైతే పిల్లలు అది రైలు పోతుంది అంటారు దాన్ని. అది పోతూ ఉంటుంది, అది మెల్లగా పోతుంది. దానికి ఎన్ని ఉంటాయంటే అది విష్ణు సహస్రనామం లాగా 1000 ఉంటాయి కాళ్ళు. ఈ కాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ స్పీడ్ తగ్గుద్ది. ఇదేం చేయాలి? జర్రి కాళ్ళు ఎక్కువ, దానికి మెల్లగా పోతూ ఉంటుంది, ఎవడో చంపుతాడు కదా. కాబట్టి పరిగెత్తడానికి కాళ్ళే అవసరం లేదు అని ఉరగహ ఈ పాము చెప్తాము. ఉరసి గచ్చతి ఇది. కాబట్టి దేంతో పరిగెత్తడం అంటే శక్తితో. అర్థమవుతుంది ఇప్పుడు? కేవలం శక్తి. ఇదిగో శక్తి కదా దాంట్లో ఉండేది. ఎంత శక్తి ఉంది దాంట్లో? అమోఘమైన శక్తి ఉంది స్వామీజీ అనేది. అంతకన్నా అమోఘమైన శక్తి కలిగిన వాడు. అందువల్ల కాయరు బెడ్ అయితే బాగుంటుందా, స్పాంజ్ బెడ్ అయితే బాగుంటుందా, ఏ బెడ్ అయితే బాగుంటుందని ఆలోచించి ఆయన పావును తెచ్చి పడకేసేమన్నాడు. అవును సార్. ఎందుకో తెలుసా? శక్తి మతాం శ్రేష్ఠ. ఎక్కడ? విష్ణు సహస్రనామం. శక్తి మతాం శ్రేష్ఠ. శక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్లీజ్, శక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? కొందరికి ధనం ఉంది, ఎక్కువ శక్తి అది వాళ్ళకి. కొందరికి పదవి, అదొక శక్తి. అట్లా తీసేస్తే ఇటు కనుక మనం ప్రకృతి మీద కనుక వచ్చినట్లయితే అగ్ని ఎంత దగ్ధం చేసేస్తుంది అరణ్యాన్ని సైతం. ఊర్లు కాల్చేస్తుంది. ఎంత శక్తి! వాయువు, వరుణుడు, వా వా ఆహా వా వా వరుణుడు, వా వాయువు, వి ఏంటి? వి విశాఖ. వరుణుడు వాయువు ఏకమైతే విశాఖ ఒక్క చెట్టు మిగిలిందే, అది వినాశ. చూసారా? అది శక్తి అంటే అది. అటువంటి శక్తిమంతులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో.
అనేక రకాలుగా. కానీ ఆ శక్తులన్నీ మృగ్యమైపోయినప్పుడు అవన్నీ ఈ వైపు తిరిగి చూస్తాయి. అందువల్ల శక్తిమతాం శ్రేష్ఠ, ఎగ్జాల్టెడ్, శక్తి కలిగిన వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడు ఆయన. సరేనా? కాబట్టి ఆయనతోనే అందరి బ్రతుకు ముడిపడిపోయి ఉండదు, ఇంకేం లేదు. కెరటము నేను కడలి నీవు, కెరటానికి కూడా ఉంది శక్తి, ఒకసారి లేస్తుంది. కెరటము నేను కడలి నీవు కదలికలన్నీ నీలోనే, పడి లేచిన లేచి పడిన అల కదలికలు సంద్రములోని, అల్ల కులుకులు సంద్రములోని, ఎక్కడున్నా ఏది చేసినా ఎక్కడున్నా ఏది చేసినా నా బ్రతుకంతా నీతోనే. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, శ్రేష్టమతాం. ఎంతమంది అయితే శ్రేష్ఠులు ఉండారో, సరేనా, శక్తిమతాం శ్రేష్ఠ, ఇది విష్ణు సహస్రనామం, అదొక పేరు. శక్తిమతాం శ్రేష్ఠ, శక్తిమంతులైనటువంటి వాళ్ళల్లో శ్రేష్ఠ పురుషుడు విష్ణుమూర్తి. అది అనమాట. కాబట్టి ఆ శక్తి, అటువంటి శక్తిని తన దగ్గరే ఉంచుకొని ఉన్నాడు. అందువల్ల అవరగ అనేదానికి ఇది చెప్తున్నాను, ఇంకేం లేదు. కాబట్టి పునః మందాంధకారే సా రజ్జు క్షిప్తోరగీ భవేత్. కాబట్టి అది అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఆ పాములాగా గోచరించే అవకాశం ఉంది. ఎందుకని? చిదాభాసత్వం సంపూర్ణంగా పోవడం లేదు. అందువల్ల ఇప్పుడు దృష్టాంతం ఇది. ఏది? ఒకసారి మసక చీకట్లో పామును, రజ్జువును చూసి పాము అనుకొని భ్రమించినట్లే మళ్ళీ ఇంకొకసారి భ్రమించేటువంటి ప్రమాదాన్ని కొట్టిపారేయలేము అనేటువంటిది దృష్టాంత. దానికి దార్ష్టాంతం కావాలి. నెక్స్ట్, ఏవం ఆరబ్ధ భోగోపి శనైశామ్యతి నో హఠాత్ భోగకాలే కదాచిత్తు మర్త్యోహమితి భాసతే. ఏవం, ఈ విధంగా ఆరబ్ధ భోగోపి, ఆరబ్ధ భోగ అపి, ఆరబ్ధ భోగ అపి, ఈ ప్రారబ్ధాన్ని మనం అనుభవించడం ఏదైతే ఉందో ఇది కూడా శనై శామ్యతి. అదే శనై, మెల్లగానే ఉపశమిస్తుంది. ఎట్లా? ఆ చెమటలు కంపనం ఎట్లాగైతే శనై ఉపశమ్యతి, అట్లాగే ఇక్కడ కూడాను ఏవం ఆరబ్ధ భోగ అపి శనై శామ్యతి. కాబట్టి ఈ ప్రారంభం వల్ల వచ్చే ఫలితాలు కూడా మెల్లగా శమిస్తాయి. అంతేగాని నో హఠాత్, నా ఊ హఠాత్. నో హఠాత్ అంటే నా ఊ హఠాత్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కాదు, వెంటనే కాదు, మెల్లగా. ఇప్పుడు ఎట్లాగైతే ఇది రజ్జు అని తెలుసుకున్న తర్వాత ఆ కంపనము అవన్నీ కూడా ఉండి మెల్లగా అవి ఉపశమించాయో, అట్లాగే ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడాను ఇదంతా మెల్లగా ఉపశమిస్తుంది. భోగకాలే అంటే భోగకాలేషు, ప్రారబ్ధ భోగకాలేషు, అది దాని అర్థం. భోగకాలేషు, ప్రారబ్ధ భోగకాలేషు కదాచిత్, కదాచిత్ ఒకానొకప్పుడు, ఏదో ఒక సమయంలో, మర్త్యోహం ఇది భాసతే, అహం మర్త్య, ఓహో నేను చనిపోయేటువంటి వాడిని అని మళ్ళీ స్ఫురించవచ్చు. అది విషయం. ఒక్కసారి ఇది త్రాడు పాము కాదు అని తెలుసుకున్న తరువాత మళ్ళీ మంథాంతకాలంలో ఒరే పామే అనేటువంటి భావన సడన్గా కలిగేటువంటి అవకాశం ఏ విధంగా అయితే ఉందో, దాన్ని కొట్టిపారేయలేమని అనుకున్నామో, అట్లాగే ఈ ప్రారంధాన్ని అనుభవించేటువంటి దశలో కూడా ఇది మెల్లగా ఉపశమిస్తుందే కానీ టక్కని ఉపశమించే అవకాశం లేదు. అందువల్ల భోగకాలే, భోగకాలేషు, ప్రారబ్ధ భోగకాలేషు కదాచిత్, ఒక్కొక్కప్పుడు మర్త్యోహం ఇది, నేను చనిపోయేవాడిని అంటే నేను చిదాభాసుడిని, చనిపోయేవాడు చిదాభాసుడు అనుకుంటున్నాడు కనుక నేను చిదాభాసుడిని ఇది భాసతే, ఈ విధమైనటువంటి అవకాశం, జ్ఞానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమని? నేను చిదాభాసుడిని అనేటువంటి అపోహ
ఆ చిదాభాస స్పృహ ఉండే అవకాశం సంపూర్ణంగా పోదు, ప్రారంధం సంపూర్ణంగా పోయేంత వరకు. అందువల్ల ప్రారంధం పోయేంత వరకు ఈ బాడీ ఉంటుంది, దేహం ప్రారంధవశాత్తు వచ్చింది కనుక, ప్రారంధ భోగానుభవం కోసం వచ్చింది కనుక ఈ దేహం ఉన్నంత వరకు ఆ చిదాభాస స్పృహ ఉంటుంది. అంటే స్వామీజీ ఇట్లా కనుక ఉండేటట్లయితే ఇంతవరకు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు కదా వాడు, ఏమో చాలా క్రిటికల్ జాగ్రత్త వినాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కదా, వాడు బ్రహ్మం అయిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అప్పుడప్పుడు బై మిస్టేక్ కానివ్వండి, మరి ఇంకొక రకంగా కానివ్వండి, ఇట్లా గనక నేను చిదాభాసుణ్ణి అనేటువంటి భావన వాడికి తరచుగా కలిగిందనుకోండి, అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం లేనట్లే కదా, లేక బ్రహ్మజ్ఞానం నశించినట్లేనా, గురువు దగ్గర పొందినటువంటి బ్రహ్మజ్ఞానం లేకుండా పోయినట్లేనా అనే సందేహం ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఆన్సర్ నైతావతాపరాధేన తత్వజ్ఞానం వినశ్యతి జీవన్ముక్తి వ్రతం నేదం కింతు వస్తుస్థితి ఖలు. నా ఏతావతా అపరాధేన, ఈ మాత్రం అపరాధానికే, ఈ మాత్రం తప్పు ఏది, ఆ స్పృహ చిదాభాస స్పృహ కలిగినంత మాత్రాన తత్వజ్ఞానం ఫస్ట్ నా ఉండదుండి. నైతావతాపరాధేన, నా ఏతావత అపరాధేన, ఏతావత అపరాధేన ఈ మాత్రం అపరాధానికి, తాను చిదాభాసుడు మర్చుడు అని అనుకున్న దానికి తత్వజ్ఞానం న వినశ్యతి, గురువు దగ్గర పొందినటువంటి బ్రహ్మజ్ఞానం నశించదు. ఎందుకని నశించదు సార్? జీవన్ముక్తి వ్రతం నేదం, ఇలా నశించడం అనేది ఇదం, జీవన్ముక్తి నవ్రతం. జీవన్ముక్తి అనేది వ్రతం కాదు సార్. కింతు మరేంటి, కింతు మరేమిటంటే వస్తుస్థితి ఖలు, అది వస్తుస్థితి, వస్తుతంత్రం, అది వస్తుతంత్రం. మనం చెప్పాను కదా మీకు, పురుషతంత్రం వస్తుతంత్రం, ఇది వస్తుతంత్రం, వ్రతం కాదు. వ్రతం అయితే భంగం. ఇప్పుడు ఉదాహరణకి అహింసా వ్రతం, అయ్యా నేను ఇంకెవరిని హింసించను, ఈ రోజు నుంచి అహింసా వ్రతాన్ని అవలంబిస్తాను అన్నాడు అనుకోండి, ఎవరినైనా హింసించాడు అనుకోండి, వ్రతభంగం జరిగిపోయిందని అర్థం. బ్రహ్మచర్యం, అయ్యా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తాను అన్నాడు అనుకోండి, అది కనుక తప్పినట్లయితే వ్రతభంగం జరిగిందని అర్థం. అట్లాగే సత్యభాషణం, అయ్యా నేను సత్యవ్రతాన్ని పాటిస్తానన్నాడు అనుకోండి, అట్లా కాకుండా అబద్ధం చెప్పాడు అనుకోండి, వ్రతభంగం. ఎందుకంటే అది చేసేది, ఇది చేసేది కాదు సార్, చూసేది వస్తువు, అది ఉన్నది, వ్రతం కాదు. వ్రతం అయితే దానికి భంగం అనేది ఉంటుంది. కానీ కింటు వస్తుస్థితి అంటే వస్తురూపేణ స్థితి, ఆత్మస్వరూపంగా ఉంది అది. కాబట్టి అది పురుషతంత్రం కాదు, వస్తుతంత్రం గనక దానికి నశింపు లేదు. దాన్ని తెలుసుకున్న తర్వాత నశింపు లేదు. ఇంకా దాన్ని కొద్దిగా ఎన్లైటన్ చేస్తున్నా ఫర్దర్గా. దశమోపి శిరస్థాడం రుదన్ బుద్ధ్వానరోదితి శిరో వ్రణస్తు మాసేన శనై శామ్యతి నో తదా. దశమవృత్తాంతం నాయన. దశమోపి, దశమః అపి, రజ్జుజ్ఞానేపి 242, దశమోపి 248, 5. చూడండి తమాషా. దశమోపి అహం దశమః ఇది, 10వ పోయాడు దశమో నష్ట అని ఏడుస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు తెలిసిపోయింది దశమోపి, దశమః అహం, అహం దశమః అపి, తెలిసిపోయింది. శిరస్థాడం రుదన్, తమాషా చూడండి, శిరస్థాడం, శిరసహ తాడనం. ఇప్పుడు ఎప్పుడైతే 10వ పోయాడు అనుకున్నాడో, వాడు బోరును ఏడుస్తూ ఆ నదీ తీరంలో, ఇక్కడ నది దాటి వచ్చి కదా 10వ పోయాడు అనుకున్నారు, ఆ నదీ తీరంలో చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర పోయి తాడేసి కొట్టుకున్నాడు వాడు. 10వ పోయిన తర్వాత ఇంకా గురువు గారికి ఏం చెప్పాలి అని వాడు గట్టిగా కొట్టుకోవడంలో తల బయలింది, కొద్దిగా రక్తం గిక్తం వచ్చింది, కట్టు కట్టారు. అసలు ఎవడు బోలా, వీడు లేని పని తెచ్చిపెట్టుకున్నాడు.
సరేనా? దెబ్బతగిలింది. తమాషా. దశమః అపి శిరస్థాళం రుదన్, వాడు తలను బగలగొట్టుకొని శిరస్థాళం రుదన్ ఏడుస్తూ ఇంతవరకు ఉన్నాడు. బుద్ధ్వా దశమః అపి బుద్ధ్వా తెలుసుకున్నాడు ఏమని, 10వ వాడు పోలేదు ఉండాడని. ఇప్పుడు నా రోదితి నా వాడు దుఃఖించడం లేదు. ఇంతకుముందు 10వ వాడు పోయాడనుకొని చెట్టుకు పోయి కొట్టుకొని గాయమైన తర్వాత ఆ గాయాన్ని పట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు 10వ వాడు పోలేదు ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత ఏడుపు మానేశాడు. ఇప్పుడు 10వ వాడు నాయన పోయాడు అని అనుకోవడం అజ్ఞానం. ఎందుకని? 10వ వాడు ఉన్నాడు కదా, అది జ్ఞానం. 10వ వాడు ఉన్నాడనే జ్ఞానం లేకపోవడం వల్ల 10వ వాడు పోయాడనే అజ్ఞానం కలిగింది. ఎప్పుడైతే అజ్ఞానం వచ్చిందో అజ్ఞాన జనిత కార్యం కొట్టుకోవడం వల్ల వచ్చిన ఫలం గాయం వల్ల ఏడుపు. ఎన్ని కార్యాలు చూడండి తమాషా. దశమోపి శరస్థానం రుదన్ బుద్ధ్వా న రోదితి శిరోవ్రణస్తు మాసేన. ఇప్పుడు తెలిసిపోయింది, ఒరే వీడేరా నువ్వేరా తత్వమసి అని చెప్పగానే వాడికి తెలిసిపోయింది. బుద్ధ్వా గ్రహించాడు, మత్వ నా రోదితి ఇంకా ఏడవడు. ఎందుకని? ఆ పోయిన 10వ వాడు ఉన్నాడు, అస్తి దశమః, వాడెవడు? నేనే, అహమేవా తెలిసిపోయింది వాడికి. అందుకని నరోదితి. కానీ శిరోవ్రణ, ఆ కొట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి గాయం ఉందే వ్రణం, శిరోవ్రణ తలకైనటువంటి గాయం మాసేన ఒక నెల రోజులకి శనై మెల్లగా శామ్యతి, అది మెల్లగా ఒక నెల రోజులకి మానుతుంది. నో తదా అప్పటికక్కడే ఆల్ ఆఫ్ ఎ సడన్ వెంటనే అయ్యా నువ్వేనని తెలియగానే టక్కని ఆ గాయం మాయమైపోయేదంటూ ఉండదు. అదే కాబట్టి వాడే 10వ వాడని తెలిసిన ఆ వ్రణం ఏదైతే ఉందో, తలకైనటువంటి గాయం ఏదైతే ఉందో అది మెల్లగా ఎట్లాగైతే ఉపశమిస్తుందో దుఃఖం పోతూ ఉంది. ఏది? బ్రహ్మజ్ఞానం వల్ల దుఃఖం వాడికి సంపూర్ణంగా పోతుంది. కానీ ఈ తల గాయం ఏ విధంగా అయితే అది ఉన్నంత వరకు కొద్దిగా అది తెలుస్తూ ఉంటుందో అదే ఇప్పుడు చూడండి, వాడికి దుఃఖం పోయింది, తలకు గాయమైంది, బాధపడతా ఉన్నాడు ఈ గాయంతో కదా. బాధ ఉంది కదా, నొప్పి ఉందా లేదా? నొప్పి ఉన్నంత మాత్రం నేను 10వ వాడిని కాదు అనుకుంటాడా? అది పాయింట్. ఎగ్జాంపుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 10వ వాడు పోయాడు అనుకోవడం వల్ల కొట్టుకోవడం వల్ల వ్రణమైంది, వ్రణం కావడం వల్ల వ్యధగా ఉంది, బాధపడుతున్నాడు, అది వేరే విషయం. కానీ 10వ వాడు పోలేదని తెలిసింది అంటే వెంటనే దుఃఖం పోయింది కానీ వీడు కొట్టుకోవడం వల్ల ఏర్పడినటువంటి గాయం మాత్రం అట్లాగే ఉంది. తలగాయం కొంతవరకు ఉంటుంది, అదే మాసేన అన్నాడు, ఏదో కొంతవరకు ఉండొచ్చు. కానీ దుఃఖం పోతూ ఉందే కానీ ఈ తలగాయం మాత్రం ఉంది. ఎంతవరకు ఉంటుంది అని అంటే, నేను 10వ వాడని అనుకున్నాడు కదా, ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఆ జ్ఞానం జారిపోతుంది అనేది ప్రశ్న. నొప్పి వల్ల ఆ జ్ఞానం పోద్దా? లేదు, అంతే. కాబట్టి తత్వజ్ఞానం న వినశ్యతి, ఏతావత్ అపరాధేన తత్వజ్ఞానం న వినశ్యతి. అది అంటే కారణం పోయినా, నాయన చూడండి, కారణం పోయినా కార్యానువృత్తి కొనసాగుతూ ఉంటుంది. కార్యానువృత్తి, ఆ కార్యం వల్ల ఏదైతే కారణం పోయింది, ఏది దుఃఖం పోయింది, 10వ వాడు ఉన్నాడు అనుకోవడం వల్ల దుఃఖం పోయింది. కానీ కార్యం ఏర్పడింది, ఆ కార్యానువృత్తి శనై ఉపశామ్యతి, మెల్లగా పోతుంది కానీ వెంటనే పోదు. అంటే కారణం నశించిపోయినా కూడా విక్షేపం కొంతకాలం ఉంటుందని అర్థం, ఇంకేం లేదు. విక్షేపం కొంతకాలం ఉంటుంది, అందువల్ల చిదాభాస స్పృహ ఉంటుంది. అది కూడా ఎందుకో తెలుసా? మనసు ఉంది కనుక. దేహం ఉంది కదా, మనసు ఉంది కనుక మిస్టేక్ చేసేది మనసే. అందుకని ఒకప్పుడు ఇదే మనసు రజ్జువును చూసి సర్పం అనుకున్నది కదా, అది మళ్ళీ ఇప్పుడు మనసు ఉంది కనుక అది అనుకునే అవకాశం ఉంది. అది ఏదైనా అనుకొని తన బ్రహ్మజ్ఞానం మాత్రం నశించేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అది వస్తుతంత్రం కనుక. ప్లీజ్. దశమామృతి లాభేన
జాతో హర్షో వ్రణవ్యధాం తిరోధత్తే ముక్తిలాభ తథా ప్రారబ్ధ దుఃఖితాం. దశమామృతి లాభేన. దశమః అంటే ఆ పదోవాడు. అమృతి లాభేన. దశమామృతి. దశమః అమృతి. మృతి అంటే చావడం, అమృతి అంటే ఉండడం, చావకుండా ఉండడం. అది దశమ అమృతి లాభేన. కాబట్టి 10వ వాడు చచ్చిపోలేదు అని తెలియడం వల్ల ఆ లాభం కాదు, అది ఉన్నదే. నష్టం అనుకున్నాడు కనుక ఇంతవరకు పోయినాడని ఇప్పుడు లాభం అనుకుంటున్నాడు, అంతే, ఇంకే లేదు. దశమః అమృతి, వాడు చనిపోలేదనే లాభేన జాతః హర్షః, వాడికి ఒక ఆనందం కలుగుతుంది. 10వ వాడు పోలేదు, పోయాడు అనుకున్నాను కాబట్టి ఉన్నాడు, కాబట్టి జాతః హర్షః, ఆనందం కలుగుతూ ఉంది 10వ వాడు ఉన్నాడని. దానివల్ల ఏం జరుగుతూ ఉంది 10వ వాడు ఉండడం వల్ల అంటే వ్రణవ్యధాం, ఆ గాయం వల్ల ఏర్పడే బాధ ఉంది, దాన్ని ఈ హర్షః, ఈ ఆనందం ఏదైతే ఉందో తిరోధత్తే, భరిపిస్తుంది. ఎందుకంటే 10వ వాడు ఉన్నాడనేటువంటి ఆనందంలో దెబ్బ తగిలింది అనే బాధ మర్చిపోతాడు మనిషి. జనరల్గా ఇట్లాగే జరిగేది ఎప్పుడు కూడాను. సంతోషం కలిగినప్పుడు దుఃఖాన్ని మర్చిపోతాడు మనిషి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అధిక ఆనందం కలిగేటప్పుడు చిన్నదిగా పోతే పోయింది లేండి సార్ ఇంత జరిగింది అంటుంటాడు. కాబట్టి అధిక ఆనందం కలిగినప్పుడు అల్ప దుఃఖాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎంతో కష్టపడి ప్రసవ వేదనతో చెమట్లు పూసి బిడ్డని కంటది తల్లి, సరేనా? ఆ బాధ అనూహ్యం, తల్లికే తెలుసు. కానీ బిడ్డని పడ్డప్పుడు అసలు కదలలేని పరిస్థితిలో తాను ఉంటుంది. అయినప్పుడు కూడా బిడ్డను చూడడానికి అట్లా చూచారా, ఈ బాధంతా లెక్కకుండదు బిడ్డను చూడడం అనేటువంటి ఆనందంలో. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నీకేంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్? నేను కన్నాను కనుక అదే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే, సరేనా? అర్థమవుతుంది. ఇప్పుడు అంత ప్రసవ వేదనను అనుభవించిన వెంటనే బిడ్డను చూసి ఆనందంలో ఉండ ప్రసవ వేదన మర్చిపోద్ది. ఎప్పుడు అంతే. అధికమైనటువంటి ఆనందం కనుక కలిగింది అంటే అల్ప దుఃఖం మర్చిపోతూ ఉంటుంది. తిరోధత్తే. కాబట్టి ముక్తి తథా, 4th లైన్, తథా ముక్తి లాభ ప్రారబ్ధ దుఃఖితాం తిరోధత్తే అన్వయం. తథా, అలాగే ముక్తి లాభ, ఎప్పుడైతే మోక్షం ప్రాప్తించిందో ఈ యొక్క నిరవధికమైనటువంటి ఈ సుఖంలో, మహానందంలో ప్రారబ్ధ దుఃఖితాం, ఏది ఇప్పుడు ఈ వ్రణ వ్యాధలాగా, గాయం యొక్క దెబ్బ వల్ల ఏర్పడినటువంటి బాధలాగా ప్రారబ్ధ దుఃఖం ఏదైనా ఉంటే కూడాను తిరోధత్తే, దాన్ని మరిపించేస్తుంది. వ్రతాభావాద్యదాధ్యాసః తదా భూయో వివిచ్యతాం రససేవీ దినే భుంక్తే భూయో భూయో యదా తథా. వ్రత అభావాత్, వ్రతాభావాత్, యదా, ఏ విధంగా అయితే, ఎప్పుడు వ్రత అభావాత్, నాయన జీవన్ముక్తి అనేది వ్రతం కాదని తెలుసుకున్నాం, క్లియర్ కదా? వ్రత అభావాత్ జీవన్ముక్తి, వ్రత అభావాత్, ఇది వ్రతం కాదు కనుక. యదా, ఎప్పుడు, అధ్యాస, చూడండి అంటే అధ్యాస ఏంటి? అది కానియందు అది అనేది, అంటే దేహేంద్రియాదులతో తాదాత్మ్యం జరిగి నేనే దేహమేమో, అదే ఇంతకుముందు మర్చోహం, నేనే దేహమేమో, నేనే ఇంద్రియాలేమో, నేనే మనసేమో అనేటువంటి స్పృహ కలిగినప్పుడు యదా అధ్యాస తదా, అప్పుడే, ఎప్పుడైతే కలిగిందో అప్పుడని అర్థం. ఇక్కడ యదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. ఎప్పుడైతే అధ్యాస ఏర్పడిందో మళ్ళీ ఏమని, నేను దేహమేమో, నేను ఇంద్రియాలేమో, నేను ప్రాణమేమో, నేను మనసేమో అనేటువంటి అధ్యాస కలిగినప్పుడు తదా భూయ వివిచ్యతాం, భూయ వెంటనే మళ్ళీ వివిచ్యతాం, విచారణ కొనసాగించాలి. ఏమని విచారణ కొనసాగిస్తాడు? వివేచ్యతాం అహం ఆత్మ ఇది. ఆత్మాత్మ వివేకం, ఆత్మ అనాత్మ వివేకం. కాబట్టి నేనెవరు, నేను ఆత్మనే కానీ అనాత్మను కాను, కనుక నేను వీటితో తాదాత్మ్యం చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వివేక బుద్ధిని అక్కడ ప్రవేశపెట్టుకుంటూ ఉండాలి. ఎట్లాగంటే రససేవి,
రససేవి దినే భుంక్తే భూయో భూయో యథా తథా. ఇదొకటి. ఆల్కమీ సార్, ఆల్కమీ. రసం, రసం అంటే మెర్క్యూరీ, పాదరసం. రససేవి, రససేవనం చేసేటువంటి వాడు, ఇది ఆయుర్వేదం. రససేవి అంటే కొన్ని భయంకరమైనటువంటి జబ్బులు ఉంటాయి చూసారా, మనిషి బాగానే ఉంటాడు, లోపల ఉంటాయి భయంకరమైన జబ్బులు ఉంటాయి. అటువంటి వాటిని నయం చేయడం ఇంకా దేని వల్ల కాదు, కానీ ఒక్క ఆయుర్వేదంలో ఉన్నాయి వీటికి. అదే రససేవనం అంటే రసాన్ని, పాదరసం ఉంది కదా మెర్క్యూరీ, దాన్ని సాధారణంగా రససేవనము అంటే రసం కట్టడం చాలా కష్టం. మెర్క్యూరీని తీసుకోలేడు మనిషి ఔషధంగా, దేన్ని తీసుకోలేడు. ఆ మాటకు వస్తే ఏ మెటల్ కూడా తీసుకోలేడు. మనోళ్ళు అంటుంటారు ఓల్డ్ సిటీలో సన్న సన్నవి అమ్ముతారు, ఇది తెలిసి ఉంటుందిలే. అంటే పేపర్ కన్నా ఒక 10 రెట్లు తేలిగ్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, గోల్డ్ పేపర్. అవి ఒక సన్నటి పేపర్లో పెట్టి మళ్ళీ దాని మీద ఇంకో మడతేసి ఇంకోటి పెట్టి ఇంకో మడతేసి ఇంకోటి పెట్టి ఉంటారు. మీరు కావాలంటే పోయి ఎంక్వైరీ చేయండి, ఉంటాయి ఇవి. ఇవేమిటంటే ఇది గోల్డ్ అని అర్థం కదా, అంత సన్నగా గోల్డ్ తయారు చేసి దాన్ని వేడి వేడి అన్నం మీద వేస్తారు. అది కరిగితే తినేస్తే ఆయన గోల్డ్ లాగా మెసమెసలాడుతూ ఉంటాడని. సరేనా? వాస్తవానికి గోల్డ్ డైజెస్ట్ కాదు. దిస్ ఈజ్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. మీరు కూడా ఏమి తినడానికి ప్రయత్నం చేయబోకండి, డబ్బు వేస్ట్. సరేనా? కలర్ వచ్చేది రాకపోయేది వేరే విషయం కాదు, ఒళ్ళు కాల్చుకున్న కలర్ వస్తుంది, అది కాదు. గోల్డ్ ఎవడు తినలేడు సార్, గోల్డే కాదు ఏ మెటల్ తినలేడు. అందుకని ఎప్పుడు అంటే మెటల్ ఏదైనా సరే, అది రజతం కానీ లోహం కానీ స్వర్ణం కానీ లేక మెర్క్యూరీ ఇది కానీ రసం, వీటితో మీకు అనేకసార్లు చెప్పుకుంటాను నేను, కొన్ని విషంతో కూడా తయారు చేస్తారు. కొన్ని మందులు ఆయుర్వేదంలో విషంతో కూడా తయారు చేస్తారు. ఆ ప్రత్యేకమైనటువంటి భయంకర వ్యాధులు ఉండేటువంటి వాడు తింటే వ్యాధి పోద్ది, లేని వాడు తింటే ప్రాణం పోద్దని. అంతే సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు రసాన్ని కానీ అంటే ఇది రసౌషధం, రససిద్ధి సారిది, దీన్ని సిద్ధ వైద్యం అంటారు. రససిద్ధి సిద్ధ వైద్యం అని కూడా అంటారు. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి రోగాలు వచ్చినప్పుడు చేసేది ఈ మందులు ఉన్నాయి. ఇప్పుడు బంగారంతో తయారు చేస్తారు మందులు, అదేనా? అంతే. స్వర్ణ భస్మం అంటే స్వర్ణాన్ని ఆ విధంగా తయారు చేసి రేకులుగా తినడం కాదు, వేడి అన్నం మీద వేసుకొని స్వర్ణాన్ని భస్మం చేస్తారు. ఆ భస్మాన్ని పుటం వేస్తారు, ఆ పుటాన్ని మళ్ళీ పుటం వేస్తారు. పుటం అంటే చిన్న చిన్న పిడతలలాగా ఉంటాయి, మట్టి పిడతలు, వాటిల్లో పెట్టి వాటిని బాగా కాలుస్తారు ఒక 40 రోజులు 50 రోజులు ఆ విధంగా. అట్లా అనేక సార్లు పుటం వేసిన తర్వాత అది బాగా శుద్ధిపడుతుంది. శుద్ధిపడి దాంట్లో నుంచి మనకు భస్మం వస్తుంది. అది స్వర్ణ భస్మం. అది కొన్ని ప్రత్యేకమైన జబ్బులకి దేనికి నయంగానేటువంటి ఇంక్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి చూసారా, దాన్ని వాడతారు. అట్లాగే కొన్నిటికి రజత భస్మం వాడతారు, లోహ భస్మం వాడతారు. అట్లా ఈ రససేవనం అనేది కూడా అంతే. దీన్ని కూడాను ఆ విధంగా పుటం వేసి ఆయుర్వేదంలో దిస్ ఇస్ కాల్డ్ ఆల్కమీ. ఇట్ ఈస్ ఆల్కమిస్ చెప్తుంటారు దీన్ని. కాబట్టి బాగా శుద్ధి చేసిన తరువాత ఆ భస్మాన్ని దాన్ని దేంతో మళ్ళీ అనుపానం చేసి ఇవ్వాలనో ఇస్తారు, దానివల్ల ఆ వ్యాధి తగ్గుతుందని. కానీ రససేవి ఎవడైతే ఈ రససేవనం చేస్తాడో అంటే రసౌషధం ఎవడైతే తీసుకుంటాడో వాడికి ఆకలి విపరీతంగా ఉంటుంది, అంతా ఇంత ఉండదు. అసలు లోహ భస్మాలు ఏది తీసుకున్నా వాడికి ఆకలి ఎక్కువ ఉంటుంది, ముందు విపరీతంగా ఆకలి ఉంటుంది. అందుకని రససేవి ఎవడైతే రససేవనం చేస్తాడో, ఔషధాన్ని తీసుకుంటాడో, దీనే ప్రతిరోజు భూయో భుంక్తే మళ్ళీ తింటా ఉంటాడు. 7 o'clock టిఫిన్ చేస్తాడు, 7:45కి టిఫిన్ చేస్తాడు, 8:45కి టిఫిన్. ఎందుకంటే ఈ రససేవనం వల్ల, సరేనా, సిద్ధ ఔషధం ఇది తీసుకోవడం వల్ల, సిద్ధ వైద్యం చేయించుకోవడం వల్ల అది అంత తేలిక జీర్ణం కాదు.
జీర్ణం అవుతూ ఉండినా కూడా ఆకలి ఎక్కువగా జఠరాగ్నిని రేపేస్తుంది ఒక్కసారి. అది శాంతించాలంటే మళ్ళీ మళ్ళీ తినాలి వాడు, అట్లా తింటూ ఉంటాడు. కాబట్టి రససేవి భూయో దినే భూయో భూయో భుంక్తే. కాబట్టి ఒక రోజులో అనేక సార్లు తింటాడు. మనం ఏదో 2-3 సార్లు తింటాం రోజుకి, వాడు అట్లా కాదు, టైం దొరికితే తింటూ ఉంటాడు. ఎందుకంటే తినాలనేటువంటి ఇది కలుగుతూ ఉంటుంది లోపల, ఆ ప్రేరణ కలుగుతూ ఉంటుంది, ఆకలి అంతకు ఉంటుంది, అందుకని తింటూ ఉంటాడు. అట్లాగే యథా రససేవి దినే భూయో భూయో భుంక్తే తథా భూయో భూయో వివిచ్యతాం. కాబట్టి మనం కూడాను ఈ చిదాభాస దశలో ఎప్పుడైనా మళ్ళీ గురువు దగ్గరింత జ్ఞానం విన్న తర్వాత కూడాను మనసు ఉంది కనుక, ప్రారంధవశాత్తు దేహం ఉంది, ప్రారంధవశాత్తు మనసు ఉంది, ఆ మనసులో స్మృతులు ఉన్నాయి, అవి ఒక్కోసారి కదిలినా కూడాను వెంటనే భూయ వివిచ్యతాం, వెంటనే భూయ మళ్ళీ మళ్ళీ విచారం చేయాలి. అహం న దేహ, అహం ఆత్మ, అహం దేహ నభవతి, అహం ప్రాణ నభవతి, అహం మనః నభవతి అని పదే పదే విచారం చేస్తూ ఉండాలి. అంతే. శమయత్యౌషధేనాయం దశమస్వం వ్రణం యథా భోగేన శమయిత్యైతత్ ప్రారబ్ధం ముచ్యతే తథా. శమయతి ఔషధేన అయం దశమః. నాయన అయం దశమః, అయం ఈ దశమః పదోవాడు జీవ. ఎవడైతే తానే దశముండని తెలుసుకున్నాడు వాడు. అయం దశమః, నా అయం అని ఉంది కదా, నా అయం, అయం దశమః, అయం దశమః, ఈ దశముడు పదోవాడు. యథా ఏ విధంగా అయితే స్వం వ్రణం, వాడి తలకైందే గాయం, స్వం వ్రణం, దానిని ఔషధేన మందును వాడి శమయతి నయం చేసుకుంటాడు. యథా అన్నాడు కనుక ఎలాగైతే నయం చేసుకుంటాడో అది. కాబట్టి పదవవాడు వాడికి అయినటువంటి తలకైనటువంటి గాయాన్ని ఔషధం చేత ఏ విధంగా అయితే నయం చేసుకుంటాడో, యథా శమయతి తథా, అట్లాగే నేను అర్థం. తథా లాస్ట్ లైన్ చివర, తథా ఏతత్ ప్రారబ్ధం. చూచారా, ఏ ప్రారబ్ధం అయితే ఉంటే ఇప్పుడు దేహం మనకు కొనసాగుతూ ఉందో, ఏతత్ ప్రారబ్ధం, ఈ ప్రారబ్ధం భోగేన శమయతి, దాన్ని అనుభవించడం వల్లనే పోతుంది. అనుభవించగానే ముచ్యతే, వాడు ముక్తుడైపోతూ ఉన్నాడు, విముక్తుడవుతూ ఉన్నాడు, సర్వబంధాల నుంచి విముక్తుడవుతూ ఉన్నాడు. అది ఇంతకుముందే చెప్పాం కదా. ఇది ఎంతవరకు ఉంటుంది ప్రారబ్ధం అంటే, ప్రారబ్ధం అనుభవిస్తేనే పోతుంది. భోగేన శమయతి, ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. భోగేన శమయతి, భోగేన నశ్యతి. కాబట్టి అనుభవిస్తేనే పోతుంది, కానీ కర్మ ఇంకొక విధంగా కర్మఫలం పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రారబ్ధవశాత్తు దేహం ఉంది కనుక దేహం ఏవైతే అనుభవించాలని అవి అనుభవించాలి. అందుకని ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు సర్కోమ వ్యాధిని అనుభవించారంటే ఎందుకని, ప్రారబ్ధవశాత్తు వచ్చింది కనుక దాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి అనుభవేన శామ్యతే, ఉపశామ్యతే, నో నశ్యతే. కాబట్టి భోగేన నశ్యతి, దాన్ని అనుభవించడంలోనే పోతుంది, మరొక విధంగా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి పదవవాడికి ఏర్పడినటువంటి గాయం, తలకైనటువంటి గాయం, వాడు ఎట్లాగైతే ఔషధాన్ని ఉపయోగించి నయం చేసుకుంటున్నాడు. ఔషధాన్ని ఉపయోగించి నయం చేసుకోవడం నేను పదవవాడిని తెలుసుకోవడానికి కాదు, గాయాన్ని పోగొట్టుకోవడానికి. దట్స్ ద పాయింట్, గాయాన్ని పోగొట్టుకోవడానికి. కాబట్టి వాడు పదోవాడని వాడికి తెలుసు, అట్లాగే తాను బ్రహ్మమని తెలుసు, కానీ ప్రారబ్ధవశాత్తు ఏర్పడుతూ ఉంది. దీన్ని అనుభవం ద్వారానే పోగొట్టుకోవాలి, కానీ మరొక విధంగా పోగొట్టుకునేందుకు అవకాశం లేదు కనుక తథా ప్రారబ్ధం భోగేన శమయతి. ఎప్పుడైతే ప్రారబ్ధం అనుభవించేయగానే ముక్తుడైపోతూ ఉన్నాడు, ముచ్యతే, జ్ఞాని అయిపోతూ ఉన్నాడు. కిమిచ్చన్నితి వాక్యోక్తః శోకమోక్ష ఉదీరితః ఆభాసస్య హ్యవైస్త్యైష షష్ఠి తృప్తిస్తు సప్తమి. ఆభాసస్య చిదాభాసస్య, అది ఆభాసస్య అంటే చిదాభాసస్య ఏషా అవస్థ. ఆభాసస్య హి
అవస్థ ఏషా ఏషా అవస్థ షష్ఠి. నాయన 5 minutes జాగ్రత్తగా వింటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం కంక్లూడ్ చేస్తున్న. జాగ్రత్తగా వినండి, లేకపోతే కనెక్షన్ దొరకదు. ఏషా అవస్థ షష్ఠి, ఇది 6వ అవస్థ. ఏది? శోక మోక్ష, శోక నివారణ, శోకమోక్ష. ఎంత నడిచిందో చూడండి. ఆత్మానం చేద్ విజానీయాత్ అయమస్మీతి పురుష కిమెచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేటువంటి ఉపనిషత్తు వాక్యంతో ప్రారంభమైంది. 250 శ్లోకం దగ్గరకు వచ్చాం. కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ మిగిలింది అంతే. ఇది సప్తమి. ఈ చిదాభాసుడు అవస్థలు ఎన్ని జ్ఞాపకం ఉన్నాయా? మీకు చెప్పాను ఆ రోజు ప్రత్యేకంగా, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మర్చిపోయినా నేను జ్ఞాపకం చేస్తానని. ఏంటి చెప్పండి అవే? ఏదేదో గందరగోళం అందరు కలిసి. ఎస్ ఎస్. ఆహా, అజ్ఞానము విక్షేపమా? అజ్ఞాన ఆవృతస్తద్వైత్ విక్షేప పరోక్షదీహి అపరోక్షమతి శోక మోక్ష. శోక మోక్ష తృప్తిర్నిరంకుశ. తృప్తిర్నిరంకుశ. సప్తావస్థా ఇమా సంతి చిదాభాసస్య. ఎక్కడిది? ఒక్కసారి బ్యాక్ తిప్పండి. 33 శ్లోక నంబర్. 33, 34 రెండు కలిపిచ్చుంటాను చూడండి. అజ్ఞానమావృతి తద్వత్. అది అజ్ఞానం నెంబర్ 1, ఆవరణ నెంబర్ 2. అజ్ఞానమావృతిస్తద్వత్ విక్షేపశ్చ పరోక్షధీహి. విక్షేపము 3, పరోక్ష జ్ఞానం 4, అపరోక్షమతి 5, శోకముక్తి శోకమోక్ష. ఎట్లయినా ఉంటే శోకమోక్ష 6, తృప్తి నిరంకుశ. నిరంకుశ తృప్తి, అవధి లేనటువంటి తృప్తి. ఇవి 5 దశలు. మొదటి 3 బంధ కారణాలు అన్నాం. ఏవి? అజ్ఞానము, ఆవరణము, విక్షేపము. ఈ 3 బంధ కారణాలు. అవి బంధానికి కారణమైనటువంటివి, దుఃఖ కారణమైనటువంటి ఆ 3. అదైన తర్వాత గురు దగ్గర పరోక్ష జ్ఞానం 4, దాన్ని అపరోక్షంగా మార్చుకోవడం 5, అపరోక్ష జ్ఞానం యొక్క ఫలంగా శోక నివృత్తి, అదే శోకమోక్ష 6. ఇంకేం కలగాలి? దానివల్ల ప్రాప్తించింది తృప్తి. ఎట్లాంటి తృప్తి అది? నిరంకుశ తృప్తి. ఇది 7లో ఇక్కడికి వచ్చేటప్పటికి తజ్జనిత తృప్తి. ఇక్కడికి వచ్చేటప్పటికి 6 అయిపోయినాయి. 6 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే అజ్ఞానం, ఆవరణ, నైనా విక్షేప, పరోక్షధీహి, అపరోక్షధీహి, శోకమోక్ష హ్యావ్ బీన్ ఎక్స్ప్లైన్డ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లైన్డ్. ఇప్పుడు దట్ 7th one ఏంటది? టైటిల్ ఆఫ్ ది బుక్ తృప్తి దీప ప్రకరణం. తృప్తి. ఎట్లాంటి తృప్తి? నిరంకుశ తృప్తి. అవధి లేనటువంటిది, పరిధి లేనటువంటిది, అపరిమితమైనటువంటి తృప్తి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. కాబట్టి అయమస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ, ఎవరి తృప్తి కోసం, కస్య కామాయ, కస్య భోగాయ శరీరం అనుసంజ్వరేత్. ఈ దేహాన్ని తప్పింపజేస్తే దేనికోసం, ఎవరి కోసం, ఎవరి భోగం కోసం అని కస్య కామాయ శరీరం అనుసంజ్వరేతుల్లో ఎవరికి తృప్తినివ్వాలని.
అనే క్వశ్చన్, దానికి ఆన్సర్ 250 నుంచి. అది క్లియర్గా పెట్టుకోండి. అంటే తృప్తి లక్షణావస్థ వ్యాఖ్యాయతే. ఆ తృప్తి అంటే ఏంటో, దాని యొక్క లక్షణం ఏమిటో అంటే సప్తమి తు తృప్తి సప్తమి. ఇప్పుడు చూడండి, ఆభాసస్య హి అవస్థ ఏషా ఏషా అవస్థ షష్ఠి, తృప్తి తు సప్తమి. సో సప్త అవస్థల్లో 7వ అవస్థ ఏంటి? తృప్తి. ఏం తృప్తి అది? నిరంకుశ తృప్తి కదా నాయన, కదా. నెక్స్ట్ శ్లోక చూడండి, ఊరికే చదువుతున్నా. సాంకుశ విషయై తృప్తి, వద్దులే మీరు వద్దు, ఫర్ మీ ఓన్లీ. ఇయం తృప్తిర్నిరంకుశ, అది కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృప్యతే. కాబట్టి ఇప్పుడు తృప్తి కలుగుతుంది కదా, నిరంకుశ ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి, తృప్తిర్నిరంకుశ, సెకండ్ లైన్. కాకపోతే సాంకుశ విషయ తృప్తి కూడా ఉంది ఒకటి. ఎప్పుడైతే అపరిమితమైన తృప్తి అంటున్నామో, అవధులు లేని తృప్తి అంటున్నామో, అనంతమైన తృప్తి అంటున్నామో, పరిమితమైన తృప్తి కూడా ఉంది. ఉందా లేదా? ఎనీ డౌట్? ఏమి లేదు నాయన. మనం కోరింది పొంది తృప్తి చెందుతున్నామా లేదా? కావాలనుకునేది లభిస్తే తృప్తి చెందుతున్నామా లేదా? పొందాలనుకున్నది పొందితే తృప్తి చెందుతున్నామా లేదా? అనుభవించాలి అనుకున్నది అనుభవిస్తే తృప్తి చెందుతున్నామా లేదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాంకుశ తృప్తి, నిరంకుశ తృప్తి ఈజ్ ద పాయింట్. మనం అనుభవించేటువంటి తృప్తికి, ఆత్మతృప్తికి, జ్ఞానతృప్తికి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? ఎందుకని? తృప్తి మన అనుభవంలో ఉంది, ఉండడం వల్లనే వాడు తృప్త భవిష్యం అంటున్నాడు. అసలు తృప్తే తెలియకపోతే ఎక్కడికి వచ్చిందో చూడండి. అసలు తృప్తి అనేదే వాడికి తెలియకపోతే నేను తృప్తి పొందాలని అన్నాడు. ఎందుకని? తెలిసిన దాన్ని కోరుతాడే కానీ తెలియని దాన్ని కోరడు. మళ్ళీ బ్యాక్. క్లియర్? ఇప్పుడు అడుగుతున్నాడు కదా, అడుగుతున్నాడు అని అంటే వాడికి తెలుసు తృప్తి ఉంది. ఎట్లా ఉంది? ఇదిగో ఇట్లా ఉంది. ఏదైతే కోరుతూ ఉన్నాడో, ఏదైతే వాంఛిస్తూ ఉన్నాడో, ఏదైతే కావాలని అభిలషిస్తూ ఉన్నాడో అది లభ్యమైనప్పుడు తృప్తి కలుగుతూ ఉంది. రేపు మోక్షం వస్తే తృప్తి కలుగుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? స్టార్ట్ అయిపోయాడు ఇక్కడి నుంచి. ఇక ఒక 30 శ్లోకాల్లో, అంటే ఒక 4 క్లాసెస్లో, 5 క్లాసెస్లో అద్భుతంగా టైటిల్ని జస్టిఫై చేస్తూ తృప్తి దీప ప్రకరణం అని, ఈ శోక నివృత్తి కూడా జరిగిపోయింది కనుక, శోకమోక్ష కూడా అయిపోయింది కనుక, 6 అవస్థల్ని దాటేశాం కనుక, ఇప్పుడు 7వది ఏంటది? సప్తమి వ్యాఖ్య అయితే ఇప్పుడు సప్తమిని గురించి వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఆ సప్తమి తృప్తి. ఆ తృప్తి ఏదో కాదు, నీకు వీటి వల్ల కలిగే తృప్తి నువ్వు వేరు, వాటికి కలుగుతున్నాయి. అక్కడ అది కాదు, తృప్తే నీ స్వరూపం ఎస్టాబ్లిష్ చేస్తాడు అది. కాబట్టి తృప్తోహం. ఇక్కడ ఎన్ని అనుభవిస్తూ ఉండినా, పాయింట్ చెప్తున్నా అంతే, ఇక్కడ ఎన్ని అనుభవిస్తూ ఉండినా, పొందాలనుకున్నవి పొందినా, ఇంకా ఏదో పొందాలనేటువంటి వెలితి మనిషి హృదయంలో మళ్ళీ చిగురిస్తుంది. ఏది పొందితే రెండవది పొందాలని అనిపించదో, ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవాలని అనిపించదో, ఏది అనుభవించిన తర్వాత ఇంకోటి అనుభవించాలని అనిపించదో, ఏదైతే అనుభవం కాకుండా అనుభూతి స్వరూపంగా ఉందో ఆ తృప్తి, అదే ఆత్మతృప్తి. అది తత్ త్వం స్వరూపం ఏవ, తవ స్వరూపమేవ. అది కేవలం నీ స్వరూపమే కానీ మరొకటి కాదని కేవలం అనుభూతినైనా ఇది. ఆ స్థితిలో ఉండేవాడి యొక్క అనుభూతి ఎట్లాగో అంతవరకు చెప్తాడు. 89వ శ్లోకం దరిదాపు 85 వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందు నేను చెప్పాను చూచారా, ధన్య సప్తకం. ఒకసారి సదస్సులో చెప్పాను ధన్య సప్తకం అని. ధన్యోహం కృతకృత్యోహం, ఆ 7 శ్లోకాలు మళ్ళీ చివరిలో వస్తాయి, అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇంకొక 6-7 క్లాసెస్లో తృప్తి దీప ప్రకరణం అద్భుతంగా సమాప్తం అవుతుంది. ఇంకా దాన్ని మనం అనుభూతిగా నిలుపుకోవడమే. సో నెక్స్ట్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాసే కాదు, ఇది కంప్లీట్ అయ్యేంతవరకు ఇంక ఇంపార్టెంటే. జాగ్రత్తగా వినియోగించుకోండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.
శాంతి శాంతి.